హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈరోజు వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేర్పిస్తా, ఓకేనా? సో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేర్పిస్తా అన్నాను కాబట్టి ఈరోజు మనం నేర్చుకోబోయేది హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా? హెచ్టిఎంఎల్ నేర్చుకున్నాక నేను వీడియో లాస్ట్లో కొన్ని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇస్తా. అవి మీరు డెవలప్ చేయాలి, ఓకే? డెవలప్ చేసి లింక్డ్ఇన్లో నన్ను ట్యాగ్ చేయండి అండ్ గిట్హబ్లో పుష్ చేయండి, ఓకేనా? ఇది నేను మీ నుంచి అడిగేది. అండ్ మీ సపోర్ట్ వచ్చేసి వీడియో లాస్ట్ వరకు చూస్తేనే ప్రతి ఒక్కటి లింక్ ఉంటుంది, అర్థమవుతుంది, ఓకేనా? లెట్స్ స్టార్ట్ అవర్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ స్టార్టింగ్ విత్ హెచ్టిఎంఎల్. ఓకే, ఫస్ట్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? ఒక బిల్డింగ్ ఉంటుంది. ఫస్ట్ లేమ్యాన్ ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఓకేనా? హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? నార్మల్ గా నాన్ కోడర్స్ కి కూడా అర్థమయ్యేలా చెప్తాం, ఓకేనా? ఫస్ట్ థింగ్ వచ్చేసేసి ఒక బిల్డింగ్ ఉంటుంది. బిల్డింగ్ ని మనం ఫస్ట్ బేస్ వేసి స్ట్రక్చర్ చేస్తాం. లైక్ గోడలు కట్టడం, వాల్స్ వేయడం అండ్ సిమెంట్ వేయడం, ఇలాంటి థింగ్స్ అన్ని ఉంటది కదా, దాన్నే స్ట్రక్చర్ అంటాం. అలానే మన వెబ్ పేజ్ లో నువ్వు స్టైల్స్ చేయాలన్నా, బిహేవియర్ ఇవ్వాలన్నా, ఆన్ క్లిక్ ఫంక్షనాలిటీ ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా, ఇంటరాక్టివ్ బిహేవియర్ ఇవ్వాలన్నా కూడా మనకు కూడా మన పేజ్ కి స్ట్రక్చర్ కావాలి. ఆ స్ట్రక్చర్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే హెచ్టిఎంఎల్ నుంచి వస్తుంది. హెచ్టిఎంఎల్ నుంచే మనం స్ట్రక్చర్ డిజైన్ చేసుకుంటాం యూజింగ్ హెచ్టిఎంఎల్ ఫర్ ది వెబ్ పేజ్. ఇప్పుడు హెచ్టిఎంఎల్ అంటే ఏంటో అర్థమైంది కదా. హెచ్టిఎంఎల్ లో మనం స్టార్టింగ్ లో డాక్ టైప్ అని రాస్తాం. మీకు ఎవరికైనా గుర్తుంటే హెచ్టిఎంఎల్ లో స్టార్టింగ్ లో డాక్ టైప్ అని రాస్తాం. అఫ్ కోర్స్ అది రాయకపోయినా కూడా వర్క్ అవుతుంది, బట్ నేను చెప్తున్నాను ఎందుకు రాస్తాం అంటే డాక్ టైప్ అని ఏ హెచ్టిఎంఎల్ వర్షన్ లో మనం రాస్తున్నాము అని బ్రౌజర్ కి చెప్పడానికి, ఏ డాక్యుమెంట్ రాస్తున్నాము, ఏ వర్షన్ లో రాస్తున్నాము అని చెప్పడానికి మనం యూజ్ చేస్తాం అనమాట డాక్ టైప్. ఎందుకంటే ఇంతకు ముందు మనకి స్ట్రిక్ట్ మెథడ్ అనేసి అలాంటి మెథడ్స్ ఉన్నాయి. ఇంతకు ముందు HTML4 వర్షన్ చాలా హార్డ్ గా ఉండేది. హెచ్టిఎంఎల్ పబ్లిక్ యూఆర్ఎల్ ఇలా ఇవ్వాల్సింది వచ్చేది. ఇప్పుడు అలా లేదు. డైరెక్ట్ మనం హెచ్టిఎంఎల్ కోడ్ రాసినా కూడా బ్రౌజర్ కి అర్థమవుతుంది. ఇప్పుడు మనం రాసేది ఏంటంటే HTML5 లో. ఎవరైనా ఇంటర్వ్యూర్ అడిగితే ఇప్పుడు మనం ఏ డాక్యుమెంట్ వర్షన్ లో రాస్తున్నాము అంటే HTML5 అని చెప్పండి, ఓకే? లెట్స్ బిగిన్. సిలబస్ చూపిస్తాను ఫస్ట్. ఓకే, స్టార్ట్ విత్ సిలబస్. సో నేనైతే సిలబస్ రాసి పెట్టాను. ఇందులో ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే, నేను రాసిన ప్రతి ఒక్కటి. ఇప్పుడే నేను డాక్ టైప్ చెప్పాను. ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్, పారాగ్రాఫ్, ప్రీ ఎలిమెంట్, ప్రీ ట్యాగ్ అండ్ స్టైల్స్, ఫార్మాటింగ్, కమెంట్స్, ప్యాడింగ్, మార్జిన్, బార్డర్స్, ఇమేజెస్, ఫెవికోన్, ప్రతి ఒక్కటి చూద్దాం. ఫుల్లీ రెస్పాన్సివ్, ఫైల్ పాత్, ఇంకొకటి రాయలేదు నేను, బుక్ మార్క్. చాలా చాలా ఇంపార్టెంట్ బుక్ మార్క్స్. ఇంకా ఏమైనా మిస్ అయింటే అవి కూడా రాద్దాం. ఫైల్ పాత్స్, ఆడియో, వీడియో, యూట్యూబ్ అండ్ మీడియా. ఇవే కదా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? హెచ్టిఎంఎల్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు మనము ఎలిమెంట్స్ లైక్ వద్దాం, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి అసలు ఎలిమెంట్ అంటే ఏంటి, ఒక చిన్న చెప్తాను చూడండి ఎలిమెంట్ అంటే ఏంటి అనేసి. ఫస్ట్ వచ్చేసి ఎలిమెంట్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి అంటే స్టార్ట్ ట్యాగ్స్. మనము హెచ్టిఎంఎల్ కోడ్ రాసేది ట్యాగ్స్ లో అన్నమాట. ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్, ఈ సింబల్స్ ని మనం ఏమంటామంటే ట్యాగ్స్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ ట్యాగ్స్ లోపల రాసే ప్రతి ఒక్క దాన్ని ఇప్పుడు ఈ ట్యాగ్ స్టార్టింగ్ ట్యాగ్ అవుతుంది, ఇది ఏమవుతుందంటే ఎండింగ్ ట్యాగ్ అవుతుంది. ఈ రెండిటి మిడిల్ లో రాసి స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు దాన్ని ఏమంటామంటే మనము ఎలిమెంట్ అంటాం. ద హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఈస్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. స్టార్ట్ స్టేజ్ నుంచి ఎండ్ స్టేజ్ ట్యాగ్ వరకు మనం చూపించే దాన్నే ఎలిమెంట్స్ అంటాం. ఐ థింక్ ఎవ్రీ వన్ ఈజ్ అండర్స్టాండ్ దీస్ థింగ్, ఓకే? ఫస్ట్ మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎందులో ఈ కోడ్స్ ని రాయాలి. అవునా? ఎందులో ఈ కోడ్ రాయాలి అంటే ఫస్ట్ థింగ్ నోట్ ప్యాడ్ లో అయినా రాసి మనం ఎంటర్ చేసుకోవచ్చు హెచ్టిఎంఎల్. కానీ నేనేం చెప్తానంటే విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకోండి. విఎస్ కోడ్ ఎడిటర్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రాను 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 మనం చేసే వెబ్ పేజెస్ అన్ని విఎస్ కోడ్ లోనే ఉంటాయి కాబట్టి యూ హ్యావ్ టు ఇన్స్టాల్ విఎస్ కోడ్. ఇప్పటి నుంచే మీరు విఎస్ కోడ్ లో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ విఎస్ కోడ్ ఎడిటర్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, ఇప్పుడు
ఇప్పుడు చూడండి నేను ఇక్కడ జస్ట్ షిఫ్ట్ 1 బటన్ ఉంటది కదా! ఆ బటన్‌ని క్లిక్ చేయండి. షిఫ్ట్ పట్టుకొని వెంటనే మనకి హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్‌లో నేను ఒక్కొక్కటి చెప్తాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా! డాక్ టైప్ అంటే ఏంటి? ఒక వెబ్ బ్రౌజర్‌కి వాట్ ఈస్ ద వెర్షన్ వి ఆర్ యూజింగ్ ఆఫ్ ది హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్. ఏ వెర్షన్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ యూజ్ చేస్తున్నామని చెప్పేదే మనం డాక్ టైప్ అంటాం. ఏ డాక్యుమెంట్ టైప్. ఇప్పుడు మనం యూజ్ చేసేది హెచ్‌టీఎంఎల్5 ఓకేనా? ఇప్పుడు హెడ్ ట్యాగ్‌లో మనం రాసేది మొత్తము మెటా డేటా అన్నమాట. మెటా డేటా అంటే మీకు తెలిసిందే. డేటా అబౌట్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ మెటా డేటా అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నార్మల్‌గా. నాన్ కోడర్స్‌కి కూడా అర్థం అవ్వాలి కాబట్టి, యూట్యూబ్‌లో నేను ట్యాగ్స్ ఇవ్వాలి. ఇప్పుడు యూట్యూబ్‌లో ఒక కంటెంట్‌ని మనం సెర్చ్ చేస్తున్నామంటే అది ఎలా జరుగుతుంది? నేను వైటీ స్టూడియోలో డిస్క్రిప్షన్స్ ఇస్తేనే, హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే, కీవర్డ్స్ ఇస్తేనే సెర్చ్ ఇంజిన్‌లో ఆప్టిమైజ్ అవుతుంది. అవునా? సెర్చ్ ఇంజిన్‌లో నా నేమ్, నా టెక్ స్నాప్ అండ్ వ్లాగ్స్ అని కొట్టంగానే నా డేటా మొత్తం వస్తుంది. ఎలా జరుగుతుంది? దిస్ ఈస్ కాల్డ్ మెటా డేటా. మనము ఈ హెడ్ ట్యాగ్‌లో వితిన్ ద హెడ్ ట్యాగ్‌లో ఈ మెటా క్యారెక్టర్ కాకుండా మనం డిస్క్రిప్షన్ గూడా ఇవ్వచ్చు. డిస్క్రిప్షన్ కూడా ఇవ్వచ్చు. అండ్ మెటా డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, కీవర్డ్స్ ఇవ్వచ్చు అండ్ ఆథర్ ఎవరైతే ఇది రెడీ చేశారో ఆ పర్సన్ యొక్క ఆథర్ నేమ్ గూడా ఇవ్వచ్చు. ఎప్పుడైతే నువ్వు డిస్క్రిప్షన్ ఇస్తావో సెర్చ్ ఇంజిన్‌కి ఎవరైనా సపోజ్ గూగుల్‌లో వెళ్లి వాట్ ఈస్ హెచ్‌టీఎంఎల్ అని కొట్టంగానే ఒకవేళ అదే డిస్క్రిప్షన్ మన పేజ్‌లో ఉంటే ఇట్ విల్ షో సెర్చ్ ఇంజిన్‌లో ఫస్ట్ రిజల్ట్ మనది చూపిస్తుందన్నమాట. ఫస్ట్ 10 ఆఫ్ ది రిజల్ట్స్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఒకవేళ కీవర్డ్స్ కానీ దానికి తగ్గట్టు ఇచ్చామనుకో మెటా డేటాలో మన పేజ్‌కి సంబంధించిన రిజల్ట్స్ చూపిస్తుంది. దీన్నే మనం మెటా డేటా అంటాం. ఓకేనా? ఇప్పుడు మెటా డేటా అయిపోయింది. మీకు మెటా డేటా గురించి అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఒక్కొక్కటిగా చూసేద్దాం. ఇప్పుడు వ్యూ పోర్ట్ అని ఉంది కదా! ఈ వ్యూ పోర్ట్ ఇవన్నీ ఎందుకంటే ఒక రెస్పాన్సివ్ డిజైన్ కోసం ఇన్‌బిల్ట్‌గా ఉంటుందన్నమాట వ్యూ పోర్ట్ ఇవి. సో, ఒక్కొక్కటిగా నేను మళ్ళీ చెప్తాను వ్యూ పోర్ట్ గురించి, రెస్పాన్సివ్ గురించి చెప్పేటప్పుడు. ఇప్పుడైతే జస్ట్ ఈ టైటిల్ ఉంది గదా! ఇప్పుడు సపోజ్ నేను ఒక పేజ్ ఓపెన్ చేస్తాను క్రోమ్‌లోకెళ్ళి. ఇప్పుడైతే నేను ఇక్కడ మన డాక్యుమెంట్ ఓపెన్ చేశా. మన డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఇక్కడ ఏమనుంది ఇక్కడ డాక్యుమెంట్ అనుంది. ఈ డాక్యుమెంటే మన టైటిల్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ ఏదైతే టైటిల్ సెక్షన్ ఉంటుందో ఇప్పుడు సపోజ్ నేను డాక్యుమెంట్స్ అని ఇస్తాను. అది వెంటనే డాక్యుమెంట్స్ లైక్ చేంజ్ అవుతుంది. ఇలా మనకి లింక్స్ దగ్గర మన బ్రౌజర్ ఫేవికోన్ ఇమేజ్ స్మాల్ ఐకాన్ తర్వాత వచ్చే టైటిల్ ఉంటది కదా! ఆ టైటిల్ మనం ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడి నుంచే వస్తుంది. హెడ్ ట్యాగ్‌లో నుంచి. ఓకే. అండ్ వి విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. నేనిప్పుడు ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేశాను గదా! ఇంకా బాడీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. యూ ఆల్ నో అబౌట్ బాడీ. నెక్స్ట్ ఇప్పుడొచ్చేసి మనం నేర్చుకునేది కమెంట్స్. కమెంట్స్ కన్నా ముందు అట్రిబ్యూట్స్ గురించి నేర్చుకుందాం. అసలు ఈ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం అని అర్థం. అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకే. అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఒక ట్యాగ్ గురించి మనము అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర యాంకర్ ట్యాగే ఉందనుకోండి. ఇప్పుడు యాంకర్ ట్యాగ్‌కి మనకి అట్రిబ్యూట్స్ ఏంటివి? హెచ్ఆర్‌ఈఎఫ్ ఈస్ వన్ ఆఫ్ ది అట్రిబ్యూట్. అవునా? ఈ హెచ్ఆర్‌ఈఎఫ్ అట్రిబ్యూట్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? హైపర్ లింక్ రిఫరెన్స్ అంటాం దీన్ని. ఈ హైపర్ లింక్ రిఫరెన్స్ ఈస్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఏం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? స్పెసిఫిక్ యూఆర్ఎల్ ఆఫ్ ది పేజ్ లింక్స్ గో టు అనదర్ పేజ్. అదే కదా! ఒక యూఆర్ఎల్‌ని రీడైరెక్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తామన్నమాట యాంకర్ ట్యాగ్‌లో. దీన్నే మనము అట్రిబ్యూట్స్ అంటాం. ఇంకా ఇమేజ్‌లోకెళ్తే సపోజ్ ఇది యాంకర్ ట్యాగ్ కదా! నెక్స్ట్ ఇమేజ్‌లోకెళ్తే ఐఎంజీ సోర్స్. ఇప్పుడు ఐఎంజీ సోర్స్‌లోకెళ్తే ఈ సోర్స్ ఏమవుతుంది? మనం ఇచ్చే ఇమేజ్ యొక్క పాత్. అవునా? మనం ఇచ్చే ఇమేజ్ యొక్క పాత్ కాబట్టి ఇది ఏం చేస్తుంది సోర్స్? ఈ ఇమేజ్ యొక్క ట్యాగ్‌కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు? ఓన్లీ విత్ ద ఇమేజ్ ట్యాగ్ వి కాంట్ రీడైరెక్ట్ టు దట్ ఇమేజ్. మనం ఒక ఇమేజ్ ట్యాగ్‌తోనే ఆ ఇమేజ్‌లోకి మనం రీడైరెక్ట్ అవ్వలేం కాబట్టి సోర్స్ అనే అడిషనల్ అట్రిబ్యూట్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం. దీన్నే మనం అట్రిబ్యూట్స్ అంటాం. వాట్ ఈస్ మీన్ బై అట్రిబ్యూట్స్? Attributes is an additional which provides an additional information to the
ఎలిమెంట్ ఓకేనా, విచ్ ప్రొవైడ్స్ అన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ది ఎలిమెంట్. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ని మనం ఎలా సేవ్ చేస్తున్నాం, కీ అండ్ వాల్యూ పేర్స్. దిస్ ఈస్ కాల్డ్ కీ అండ్ వాల్యూ పేర్స్. ఈ అట్రిబ్యూట్స్ ని మనం ఎలా సేవ్ చేసుకుంటున్నాం అంటే కీ అండ్ వాల్యూ పేర్స్ తో సేవ్ చేసుకుంటున్నాం. ఎవరైనా అడిగినా కూడా మీరు ఇలానే చెప్పాలి, వాట్ ఈస్ అట్రిబ్యూట్స్ ఇన్ HTML అంటే. నెక్స్ట్ ఇప్పుడు అట్రిబ్యూట్స్ గురించి తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ద మెయిన్ థింగ్ వచ్చేసేసి మీరు తెలుసుకోవాల్సింది అబ్సొల్యూట్ యూఆర్ఎల్, అండ్ రిలేటివ్ యూఆర్ఎల్. ఓకే, ఈ అబ్సొల్యూట్ యూఆర్ఎల్, రిలేటివ్ యూఆర్ఎల్ అంటే ఏంటి అంటే, అబ్సొల్యూట్ యూఆర్ఎల్ అంటే చాలా సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్రోమ్ లోకి వెళ్ళేసి ఈ జొమాటో అప్లికేషన్ ఉంది కదా, దీన్నే మనం అబ్సొల్యూట్ యూఆర్ఎల్ అంటాం. ఓకేనా, ఎందుకంటే ఇది ఎక్స్టర్నల్ వెబ్సైట్, ఇది ఇంటర్నల్ మన పేజ్ లో ఉన్న డాక్యుమెంట్ లో ఉన్న పేజ్ లో ఉన్నది కాదు, ఈ వెబ్ డెవలప్మెంట్ ఫోల్డర్ కి సంబంధించినది కానే కాదు. యూఆర్ఎల్ ఎక్కడి నుంచి వస్తుంది, బయట నుంచి తెచ్చుకుంటున్నాం మనం. అంటే ఎక్స్టర్నల్ గా తెచ్చుకున్న ఏ యూఆర్ఎల్ అయినా మనం ఏమని పిలుస్తాం అంటే అబ్సొల్యూట్ యూఆర్ఎల్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఇచ్చి దీన్ని అబ్సొల్యూట్ యూఆర్ఎల్ అంటాం. అదే ఒక రిలేటివ్ యూఆర్ఎల్ అని మనం ఎప్పుడు ఏమని పిలుస్తామంటే విత్ ఇన్ ద డాక్యుమెంట్, మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ ఫోల్డర్ లో కానీ ఏదైనా ఉంటే, ఈ విత్ ఇన్ దీస్ ఫోల్డర్స్ లో ఉంటే, విత్ ఇన్ దిస్ పేజ్ లో ఉంటే, విత్ ఇన్ దిస్ కరెంట్ డాక్యుమెంట్ లో ఉంటే దాన్ని మనం రిలేటివ్ యూఆర్ఎల్స్ అంటాం. ఈ రిలేటివ్ యూఆర్ఎల్స్ ఎలా బిగిన్ అవుతాయి అంటే హ్యాష్ ట్యాగ్ తో బిగిన్ అవుతాయి. నేను ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ కొట్టంగానే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఉంది, ఇప్పుడు జస్ట్ నేను ఇలా కొట్టంగానే మనకి ఏమొస్తుంది, ఈ పేజ్ లో ఉన్న యూఆర్ఎల్ పాత్ తెలుస్తుంది, ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది అదంతకు అదే. దీన్నే మనం రిలేటివ్ యూఆర్ఎల్ అంటాం. ఓకేనా, ఇట్ విల్ why we will call it as a relative, because it is relative to the current page. This should be hosted in this website only. ఈ పేజ్ లోనే హోస్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది రిలేటివ్ టు ది కరెంట్ పేజ్, ఇది కరెంట్ యొక్క డాక్యుమెంట్ యొక్క రిలేటివ్ పాతే కాబట్టి ఇది రిలేటివ్ యూఆర్ఎల్, రిలేటివ్ పాత్ అంటాం. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్నే తీసుకుంటున్నా, రిలేటివ్ URL. We'll save it and here we can go. ఇప్పుడు చూస్తే అబ్సొల్యూట్ యూఆర్ఎల్ అంటే ఎక్స్టర్నల్ యూఆర్ఎల్ and the relative URL is our page within the document. మీరు ఒకసారి చూడండి, ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా నేనైతే. అబ్సొల్యూట్ యూఆర్ఎల్ అంటే ఏంటి, రిలేటివ్ యూఆర్ఎల్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని నేను మళ్ళీ ఫైల్ పార్ట్స్ దగ్గర మీకు ఈ రిలేటివ్ అంటే ఏంటి, అబ్సొల్యూట్ అంటే ఏంటి అప్పుడు చెప్తాను. అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది తెలియని వాళ్ళకి, అప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి, నెక్స్ట్ టాపిక్ ఏంటి మన దాంట్లో, చిన్న చిన్నవి కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ నార్మల్ గా ఉన్నాయి అవన్నీ చూసేద్దాం. ఓకేనా, ఇప్పుడు హెడ్డింగ్స్ లోకి వెళ్ళిపోదాం. అసలు హెడ్డింగ్స్ అంటే ఏంటి చెప్పండి. హెడ్డింగ్స్ అనగానే అసలు వాట్ ఈస్ మీన్ బై హెడ్డింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హెడ్డింగ్స్ మన HTML లో H1 నుంచి H6 వరకు ఉన్నాయి. ఓకేనా, అంటే దాదాపుగా ఇట్స్ అనే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి 32 పిక్సెల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంత H1 నుంచి H6 వరకు. H1 is the highest thing. H1 అనేది బిగ్ గా కనిపిస్తుంది హెడ్డింగ్. అదే H6 వరకు వచ్చేసరికి లెస్ అవుతూ ఉంటుంది సైజ్. ఓకేనా, సైజ్ రెడ్యూస్ అవుతూ ఉంటుంది. H1 ఇప్పుడు సపోజ్ నేను H1 లో వెల్కమ్ అని ఇస్తా. ఓకే, H2 వెల్కమ్, H3 వెల్కమ్, H4 వెల్కమ్, H5 వెల్కమ్ అండ్ H6. చూడండి, ఇవన్నీ ఒకవేళ తెలిసినా కూడా లాస్ట్ వరకు చూడండి. చిన్న చిన్నగా ప్రతి ఒక్కటి నేర్చుకుందాం. ఓకేనా, తొందర పడకుండా.
సి ఒక్కొక్కటిగా సైజ్ ఏమవుతుంది ఇక్కడ రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఇక్కడికెళ్ళి చూడాలి. కన్సోల్‌లోకి ఎళ్ళేసి చూసుకోవాలి. ఎలా వర్క్ అవుతుంది? ఏంటి? అనేసి. ఓకేనా? ఇప్పుడు యూజ్ కాకపోయినా నెక్స్ట్ చెప్పే టాపిక్స్‌కి యూజ్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. స్టైల్స్ అంటే ఏంటి? అసలు ఎలిమెంట్స్ అంటే ఏంటి? కన్సోల్ అంటే ఏంటి? సోర్సెస్ అంటే ఏంటి? ఇవన్నీ మనం లాస్ట్‌లో కూడా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా వెళ్దాం. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ హెడ్డింగ్స్. ఇలా మనం ఏదైనా హెడ్డింగ్ ఇవ్వాలి అనుకుంటే పేజెస్‌కి అప్పుడు మనము ఇలా హెడ్డింగ్స్‌తో యూజ్ చేసుకోవచ్చు. H1 నుంచి H6 వరకు ఉన్నాయి మనకి హెడ్డింగ్స్. So I am going to remove all those things. I just want to keep only one. Now నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ ని మనం పీ ట్యాగ్ గా పిలుస్తాం. ఓకేనా? పారాగ్రాఫ్ తర్వాత ప్రీ గురించి చెప్తాను. పారాగ్రాఫ్ ఇప్పుడు ఏదైనా మనం పారాగ్రాఫ్ రాయాలి అనుకుంటున్నాం అనుకో, అప్పుడు పేజ్ లో పారాగ్రాఫ్ రాయడానికి మనం ఎలా యూజ్ చేస్తాం? మామూలుగా మనం నోట్ ప్యాడ్ యూజ్ చేసి పారాగ్రాఫ్ రాస్తాం కదా. నోట్ ప్యాడ్ యూజ్ చేసి వాట్ ఈస్ మై నేమ్, మై ఛానల్ నేమ్ ఇలా రాస్తాం కదా. సేమ్ దాని మధ్యలో మనము పీ ట్యాగ్స్ పెడుతున్నాం అంతే. ఎందుకంటే నోట్ ప్యాడ్ లో రాస్తున్నాం కానీ బ్రౌజర్ లో రాయట్లేదు కదా. బ్రౌజర్ లో రాయడానికి ఈ బ్రౌజర్ లో కనిపించడానికి మనం చేసేది, మనం పారాగ్రాఫ్ రాసుకోవడానికి మనం యూజ్ చేసే థింగ్స్ ఏంటి? పీ ట్యాగ్. ఓకేనా? పీ ట్యాగ్ లో మనం పారాగ్రాఫ్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ లోరం ఇచ్చేసాను. సి దిస్ ఈజ్ అవర్ పారాగ్రాఫ్. ఎంత పారాగ్రాఫ్స్ అయినా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సి ఇక్కడ నేను ఇక్కడనే ఇక్కడ నేను బ్రేక్ చేశా. ఓకేనా? ఇక్కడ నేను బ్రేక్ చేశా, ఇక్కడ నేను బ్రేక్ చేశా. కానీ అక్కడ బ్రేక్ అవుతుందా? మీరు చెప్పండి. నో, ఇక్కడ బ్రేక్ అవ్వదు. ఎందుకు బ్రేక్ అవ్వదంటే పీ ట్యాగ్ లో ఏమవుతుందంటే ఆల్వేస్ స్టార్ట్స్ ఇన్ ఎ న్యూ లైన్. ఒకవేళ నువ్వు బ్రేక్ ఇచ్చినా కూడా ఇన్ మిడిల్ లో అది తీసుకోదు, బ్రేక్ అనేది తీసుకోదు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇఫ్ నీకు బ్రేక్ కావాలి అంటే ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ లో నీకు బ్రేక్ కావాలి అనుకో, సపోజ్ నాకు ఇక్కడ ఏడి తర్వాత బ్రేక్ కావాలి అనుకో, ఆర్ ఎనీథింగ్ కావాలనుకో నువ్వు బిఆర్ ట్యాగ్ యూజ్ చేస్తావు. అండ్ వన్ మోర్ థింగ్ వాట్ యూ కెన్ యూజ్, హెచ్ఆర్ ట్యాగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ బ్రేక్ కావాలి, ఐ కెన్ కీప్ హెచ్ఆర్. ఇప్పుడు నేను ఇక్కడ హెచ్ఆర్ ట్యాగ్ యూజ్ చేస్తాను. సి ఇప్పుడు బ్రేక్ అయిందా? ఇలా మనము ఏదైనా బ్రేక్ చేయాలి అనుకుంటే పారాగ్రాఫ్ ట్యాగ్ లో కానీ లేకపోతే సంథింగ్ ఏదైనా మనం బార్డర్స్ ఇవ్వాలి అనుకుంటాం, పేజెస్ కి ఏదైనా లైన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు నువ్వు అండర్ లైన్ యూజ్ చేయకుండా ఇలా హెచ్ఆర్ ట్యాగ్ యూజ్ చేసుకోవచ్చు. హెచ్ఆర్ ట్యాగ్ కి ఎండింగ్ ట్యాగ్ ఉండదు, ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ వన్ హెచ్ఆర్ ట్యాగ్. ఓకే, ఇలా మనము పారాగ్రాఫ్ ఏదైనా పారాగ్రాఫ్స్ రాయాలి అనుకున్నప్పుడు పేజ్కి హెచ్ఆర్, బ్రేక్ చేయాలి అనుకున్నప్పుడు హెచ్ఆర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు పారాగ్రాఫ్ గురించి తెలుసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పోయం రాయాలి అనుకుంటున్నా. ఏదైనా పోయం కానీ సాంగ్స్ కానీ రాసేటప్పుడు మనకి ఎలా రాస్తున్నామో అలానే కనిపించాలి, ఎలా రాస్తున్నామో అలానే కనిపించాలి, అలానే కనిపించాలి, జస్టిఫై అవ్వకూడదు, టెక్స్ట్ బ్రేక్ అవ్వాలి. టెక్స్ట్ నేను ఎలా రాసానో స్పేస్ ఏమిస్తే అదే స్పేసే ఉండాలి, నేను టెక్స్ట్ ఏది ఇస్తే అదే ఇవ్వాలి. నేను ఇటాలిక్ ఇస్తే ఇటాలికే ఉండాలి, బోల్డ్ ఇస్తే బోల్డే ఉండాలి, అండ్ స్పేస్ ఇస్తే స్పేస్ ఉండాలి, స్పేస్ మెర్జ్ అయిపోకూడదు. ఓకేనా? అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ప్రీ ట్యాగ్ యూజ్ చేసుకుంటావు. ప్రీ ట్యాగ్, ఇప్పుడు సపోజ్ నేను ప్రీ ట్యాగ్ యూజ్ చేసి హలో మై నేమ్ ఈస్ అఖిల అని ఇచ్చా. మై ఛానల్ నేమ్ ఈస్ TechSnap and Vlogs. Today I am going to teach HTML. ఇప్పుడు నేను ఇలా ఇచ్చా. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు స్పేస్ ఉంది, మిడిల్లో స్పేస్ ఉంది, అవునా? ఇందాక మనం ఇక్కడ స్పేస్ ఇస్తే తీసుకునిందా? ఇంత స్పేస్ ఇస్తే తీసుకునిందా? నో, తీసుకోలేదు కదా. ఇప్పుడు నేను హెచ్ఆర్ తీసేసి స్పేస్ ఇచ్చా, ఇప్పుడు తీసుకుంటుందా? తీసుకోదు, పీ ట్యాగ్. కానీ ఒక ప్రీ ఎలిమెంట్ ట్యాగ్ ఏం చేస్తుందంటే నువ్వు ఎంత స్పేస్ ఇస్తే అంత, నువ్వు ఎలా రాస్తే అలా తీసుకుంటుంది. ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. సి నేను ఇక్కడ ఎలా రాసానో అలానే చూపిస్తుంది. నేను ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఎలా రాసానో అలానే చూపిస్తుంది. ఏమైనా చేంజ్ అయిందా? ఇక్కడ ఏమీ చేంజ్ కాలేదు.
హలో మై నేమ్ ఈజ్ అఖిల. నేను ఎంత స్పేస్ ఇచ్చానో అంత స్పేస్. అదే పైన కూడా నేను స్పేస్ ఇచ్చా కదా, మరి పైన స్పేస్ తీసుకోలేదు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పీ అండ్ ప్రీ ట్యాగ్. ఓకే, ఎవరైనా అడిగితే కూడా మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. దిస్ ఈస్ అబౌట్ ప్రీ ట్యాగ్. ఫాస్ట్ గా చెప్పేసుకుందాం ఆల్ ట్యాగ్స్ గురించి. నెక్స్ట్ ఏంటి అంటే ఫార్మాటింగ్ ఎలిమెంట్స్, లైక్ సిమాంటిక్ ఎలిమెంట్స్, నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సిమాంటిక్ ఎలిమెంట్స్ ని మనం దేని అంటామంటే ఇట్ గివ్స్ ఎ స్పెషల్ మీనింగ్ టు ది కంటెంట్. ఏదైతే మనం కంటెంట్ రాస్తున్నామో దానికి స్పెషల్ మీనింగ్ ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను రాసిన కంటెంట్ బోల్డ్ కావాలంటే బోల్డ్, ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్, ఎంపసైజ్డ్ టెక్స్ట్, మార్క్ టెక్స్ట్, అసైడ్, ఇలాంటి టెక్స్ట్ నేను రాయాలి అనుకున్నప్పుడు నేను ఏం యూజ్ చేసుకుంటానంటే సిమాంటిక్ ఎలిమెంట్స్ యూజ్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక టెక్స్ట్ నార్మల్ టెక్స్ట్ ని డిఫరెంట్ స్టైల్స్ లో చూపిస్తుంది. దాన్నే మనము అంటే ఏమవుతుంది ఇక్కడ ఒక స్పెషల్ మీనింగ్ ప్రొవైడ్ చేస్తుంది, అవునా? ఈ స్పెషల్ మీనింగ్ ప్రొవైడ్ చేసిన దానే మనము సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటాం. అదే నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ లెక్క వస్తే, కానీ సిమాంటిక్ ఎలిమెంట్స్ కన్నా నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయంటే మీనింగ్ ఏమి ఇవ్వవు, కానీ దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. దాని ఇంపాక్ట్ చాలా ఉంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ లో డివ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ నావ్ బార్ క్రియేట్ చేయాలన్నా ఐఎమ్ సో సారీ, ఏ నావ్ బార్ క్రియేట్ చేయాలన్నా ఏం చేయాలన్నా నువ్వు ఒక డివ్ ట్యాగ్ యూజ్ చేస్తావు. ఇట్స్ లైక్ కంటైనర్. ఒక కంటైనర్ గా నువ్వు యూజ్ చేసుకుంటావు డివ్ ట్యాగ్ ని. ఎందుకు? ఫర్ ది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఆబ్జెక్ట్ ఫిట్, ఇలాంటి వాటి కోసం నువ్వు యూజ్ చేసుకునేటివి ఏంటి? నాన్ సిమాంటిక్ థింగ్స్. నువ్వు హీరో సెక్షన్ చేయాలన్నా, లేకపోతే హీరో సెక్షన్ ఇమేజ్ క్రియేట్ చేయాలన్నా, కరోజల్ ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా డివ్ లేనిదే కాదు. ఓకే, అవుతుంది, కానీ డివ్ అనేది కంపల్సరీ. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్పాన్. సమ్ పార్ట్ ఆఫ్ ది టెక్స్ట్ నువ్వు చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు, నువ్వు చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు నువ్వు యూజ్ చేసేది ఏంటి? స్పాన్. ఓకేనా? సమ్ పార్ట్ ఆఫ్ ది టెక్స్ట్ అంటే ఇక్కడ స్పాన్ అనే ట్యాగ్ డిఫైన్ కనిపించదు, కానీ ఇట్ గివ్స్ ఎ స్పెషల్ మీనింగ్ టు ది పేజ్. ఇట్ డజంట్ గివ్ ఎనీ మీనింగ్, బట్ ఇట్ ఇంపాక్ట్ ఈస్ వెరీ, అంటే ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. వీటినే మనము సిమాంటిక్ అండ్ నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటాం. ఒకసారి వాటిని చూసేద్దాం. సో ఇప్పుడైతే మనం సిమాంటిక్ అండ్ నాన్ సిమాంటిక్ థింగ్స్ చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక టెక్స్ట్ ఉంది. సపోజ్ నా దగ్గర ఐ వాంట్ టు బోల్డ్ చేయాలి అనుకుంటున్నా. ఏ ట్యాగ్ ని? హలో, దిస్ ఈజ్ టెక్స్ట్ స్నాప్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, నార్మల్ టెక్స్ట్ ని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ బోల్డ్ చేస్తున్నాం. ఇలా బోల్డ్ చేయడానికి మనం యూజ్ చేసే థింగ్ ఏంటి? సిమాంటిక్ ట్యాగ్. ఇట్ ఈస్ ఏ బి, బోల్డ్ ట్యాగ్. ఓకే, ఒకవేళ దాన్నే నేను ఇటాలిక్ లో రాయాలి అనుకున్నప్పుడు ఐ విల్ జస్ట్ యూజ్ ద ఐ ట్యాగ్. ఇక్కడ చేంజ్ చేస్తున్నాను, ఐ. ఒకవేళ నేను దీన్నే మనం ఏం చేయాలనుకుంటున్నానంటే, సపోజ్ నేను స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నాను, స్ట్రాంగ్ గా రాయాలి అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, వెంటనే స్ట్రాంగ్ లెక్ చేంజ్ అయిపోయింది చూడండి. ఇలా మనము ఒక నార్మల్ టెక్స్ట్ కి ఒక స్పెషల్ మీనింగ్ ఇవ్వచ్చు. ఆ ఎలిమెంట్స్ కి మనము స్పెషల్ మీనింగ్, ఆ టెక్స్ట్ కి ఏ టెక్స్ట్ అయితే మనం ప్రొవైడ్ చేసింటామో ఆ టెక్స్ట్ కి. అదే నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా మనం నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు డివ్ అనేది కనిపిస్తుంది అక్కడ, అసలు కనిపించట్లేదు. కానీ వెన్ ఐ గివ్ హియర్, ఇప్పుడు నేను డివ్ కి స్టైల్ ఇస్తా. బ్యాక్గ్రౌండ్ కలర్, హై, కనిపించిందా? డివ్ ఇంత యూజ్ అవుతుంది ఒక నావ్ బార్ క్రియేట్ చేయడానికి, కానీ ఒక కంటైనర్ లాగా మనకి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కరోజల్స్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే ఫూటర్ క్రియేట్ చేయాలన్నా, హెడర్ పార్ట్ క్రియేట్ చేయాలన్నా, హీరో సెక్షన్స్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే కాంపోనెంట్స్ క్రియేట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే నీకు డివ్ ట్యాగ్ కంపల్సరీగా యూజ్ అవుతుంది. సో ఇట్ డజంట్ గివ్ ఎనీ మీనింగ్, బట్ ఇట్ షోస్ సమ్ ఇంపాక్ట్ టు ది పేజ్. ఒక ఇంపాక్ట్ చూపిస్తుంది పేజ్ కి. ఓకే, దీని గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే మనం లాస్ట్ లో ప్రాజెక్ట్ చేస్తాం కదా HTML యూజ్ చేసి, అప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను దీని గురించి మీకు చెప్పలేదు కదా ఇక్కడ ప్రివ్యూ ఎలా వస్తుంది అనేసి. ఇక్కడ మీరు ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి వెళ్ళేసి లైవ్ ప్రివ్యూ అని ఉంటుంది, ఇదే
లైవ్ ప్రివ్యూ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళేసి మీరు జస్ట్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి అంతే. ఇన్స్టాల్ చేసుకుంటే అదే ఎనేబుల్ అయిపోతుంది అదంతకదే. అప్పుడు మీకు ప్రివ్యూ థింగ్ చూపిస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్టెన్షన్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ ఇన్ ఫర్ ది హెచ్టిఎంఎల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కమెంట్స్. ఇంతవరకు మనం కమెంట్స్ డిస్కస్ చేసుకోలేదు. కమెంట్స్ తర్వాత స్టైల్స్ తర్వాత ప్యాడింగ్, మార్జిన్ అంటే ఏంటి ఇవన్నీ చూద్దాం. ఇప్పుడు నుంచి మెయిన్ థింగ్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు కమెంట్స్ మామూలుగా ఎందుకు అవసరం లేదు అనుకుంటారు, కానీ కమెంట్స్ కావాలి. ఎందుకు తెలుసా? వితౌట్ కమెంట్స్, ఇప్పుడు సపోజ్ నువ్వు కంపెనీలో నుంచి వెళ్ళిపోతావు. కంపెనీలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక పర్సన్ వస్తారు. ఇప్పుడు ఈ కోడే ఉంది. వాట్ ఈస్ ఫ్రీ అంటే ఆ పర్సన్ కి అర్థం కాలేదంటే, ఈ కోడ్ ఎలా రాసినారో అనేది అర్థం కాకపోతే హీ హ్యాస్ టు డిబగ్ మెనీ టైమ్స్. అంటే తను చాలా సార్లు ఆ కోడ్ ని చూడాలి. టైం వేస్ట్, అర్థం చేసుకోవాలి కదా. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే కమెంట్స్ రూపంలో రాసి పెడితే ఆ కోడ్ ఎవరు రాశారు, ఎలా రాశారు అనేది తెలుస్తుంది. ఎప్పుడైనా నీకే మీనింగ్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో అందుకోసమే నువ్వు ఎప్పుడైనా సరే రియల్ టైమ్ లో కూడా కమెంట్స్ రాయడం నేర్చుకో. నువ్వు ఏ కోడ్ రాసినా కమెంట్స్ రాయి. కమెంట్స్ రాయడం వల్ల ఇట్ విల్ గివ్ సమ్ మీనింగ్ఫుల్ థింగ్. ఓకేనా? ఎప్పుడైనా నీ కోడ్ నువ్వు చూస్తే కూడా నీకు అర్థం కాదు కొన్నిసార్లు, ఆ టైంలో నీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, విల్ స్టార్ట్. కమెంట్స్ మనం ఎలా రాస్తామంటే అంతే, జస్ట్ ఇలా యూజ్ చేసుకుంటాం. రైట్ యువర్, ఇది మనకు పేజ్ లో కనిపించదు, ఇక్కడ మన కోసం మనం రాసుకుంటాం అనమాట కమెంట్స్. తర్వాత రోజుల్లో మనకు అర్థం కావడానికి. అండ్ ఇక్కడే కాదు, నేను చిన్న ఇన్లైన్ లో కూడా రాసుకోవచ్చు. డిజీజ్ అని ఇచ్చా కదా, సి వచ్చిందా? ఇలా మనము ఇన్లైన్ లో కూడా కమెంట్స్ రాయొచ్చు, నో ప్రాబ్లం. ఇన్ హెచ్టిఎంఎల్ ఇలా మనం కమెంట్స్ రాసుకుంటాం. హెచ్టిఎంఎల్ లో ఇలానే కమెంట్స్ రాస్తాం. కమెంట్స్ రాయడం నేర్చుకోండి, ఎందుకంటే కోడింగ్ రాసేటప్పుడు మీకు కమెంట్స్ కావాలి. వితౌట్ ఈ కమెంట్స్ మనకి కనిపించవు పేజ్ లో, కానీ చాలా మీనింగ్ఫుల్ థింగ్ ఉంటుంది అనమాట. రేపు ఫ్యూచర్ లో నీకు అర్థం అవడం కోసమైనా నువ్వు రాసుకో కమెంట్స్. నెక్స్ట్, ఇవన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు స్టైల్స్ లేకొద్దాం. నార్మల్ గా డిస్కస్ చేస్తున్నాం స్టైల్స్ గురించి, ఎందుకంటే ఇప్పుడు చెప్పేవన్నీ స్టైల్స్ గురించి తెలియాలి కాబట్టి నేను స్టైల్స్ గురించి చెప్తున్నా. సో బిఫోర్ దట్ వీ హ్యావ్ సమ్ లింక్స్, ఆల్ దోస్ థింగ్స్ వీ విల్ డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్ ఆల్సో. స్టైల్స్ అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు నేను జస్ట్ స్ట్రక్చర్ డిఫైన్ చేశాను కదా, ఆ స్ట్రక్చర్ కి ఇప్పుడు మనము హోమ్ కి స్ట్రక్చర్ వేసేసాం. లైక్ గోడలు కట్టేసాం, వాల్స్ కట్టేసాం, అండ్ సిమెంట్ వేసేసాం, ఇటుకలు పెట్టేసాం, అన్ని అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఏంటి? పెయింటింగ్ చేయాలి, అవునా? పెయింటింగ్ చేయాలి, కొంచెం కలరింగ్ ఇవ్వాలి, డోర్స్ బిల్డ్ చేయాలి, ఇలాంటి థింగ్స్ అన్ని ఉంటాయి కదా. దీన్నే మనం ఏమంటామంటే స్టైల్స్. ఇక్కడ అది లేమాన్ లో. ఇక్కడ స్టైల్స్ అంటే ఏంటంటే మన పేజ్ కి కలర్ఫుల్ డిజైనింగ్ ఇస్తున్నాం, యూజర్ ఇంటర్ఫేస్ ఇస్తున్నాం, యూఐ పార్ట్ బిల్డ్ చేస్తున్నాం. దీన్నే మనము స్టైల్స్ అంటాం. ఆ క్రియేట్ చేయడాన్ని మనం స్టైల్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు మనకి స్టైల్స్ లో నేను ఇన్లైన్ స్టైల్స్, ఇంటర్నల్ స్టైల్స్, ఎక్స్టర్నల్ స్టైల్స్ ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను ఇక్కడే. ఇప్పుడు ఇంటర్నల్ స్టైల్స్ అంటే ఏంటి? ఇంటర్నల్ స్టైల్స్ అంటే ఇక్కడికి వచ్చి స్టైల్ అని ఇవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్. ఇప్పుడు చూద్దాం ఈ పీ ట్యాగ్ ఏమైందో. బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయిపోయిందా? ఫుల్ గా స్టైల్స్ గురించి సిఎస్ఎస్ లో నేర్చుకుందాం. ఓకే, ఇలా మనము ఇన్లైన్ లో స్టైల్స్ ఇవ్వచ్చు. కానీ అదే నువ్వు ఎక్స్టర్నల్ స్టైల్స్ ఇవ్వాలి అనుకుంటే నువ్వు ఇక్కడ ఒక పేజ్ క్రియేట్ చేసుకోవాలి. సపోజ్ నేను ఇక్కడ styles.css అని ఇస్తున్నా, వెంటనే స్టైల్స్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ నువ్వు బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్. ఓకే, ఇలా ఇచ్చామే అనుకో. ఇప్పుడు దీనికి మనం ఎక్స్టర్నల్ లో హెడ్ ట్యాగ్ ఉంది కదా, ఈ హెడ్ ట్యాగ్ లోపలే మనం రాయాలి. ఓకే, లింక్ RL స్టైల్ షీట్. స్టైల్సే కదా మనం ప్రొవైడ్ చేస్తున్నాం, స్టైల్ షీట్. నెక్స్ట్ హైపర్ లింక్. మన ఇంకొక అట్రిబ్యూట్ ఏంటంటే హైపర్ లింక్ రెఫరెన్స్. ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం? నేను ఇప్పుడు చూడండి రిలేటివ్ పాత్ ఇస్తా.
రిలేటివ్ పార్టీని జస్ట్ డాట్ స్లాష్ ఇవ్వగానే నాకు చూపించింది స్టైల్స్. ఇలా క్రియేట్ చేయండి. ఓకే, దీన్ని మనము ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అంటాం. ఎప్పుడైతే నువ్వు హెడ్ ట్యాగ్ లో ఇస్తావో దానిని ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అంటారు. అదే నువ్వు ఇన్లైన్ స్టైల్ షీట్స్ అయిపోయాయి, ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అయిపోయాయి, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అయిపోయాయి కదా. ఇంకొక స్టైల్ షీట్ ఉంది. ఇప్పుడు చూడండి, స్టైల్. ఇలా కూడా నువ్వు స్టైల్స్ రాసుకోవచ్చు. ఓకేనా, ఇలా మనము 3 టైప్స్ ఆఫ్ స్టైల్స్ రాసుకోవచ్చు. ఫస్ట్ ఇన్లైన్, ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అండ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. దీనిని మనము ఇన్లైన్ స్టైల్ షీట్స్ అంటాం. ఒకటే ఎలిమెంట్ లోపలే మనం రాస్తాం స్టార్ట్ ట్యాగ్ లో, దాన్ని ఇన్లైన్ స్టైల్స్ అంటాం. అదే నువ్వు ఎక్స్టర్నల్ లో రాయాలి అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు బిల్డ్ హియర్, సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ లింక్ ని ఇక్కడికి తెచ్చుకుంటాం. ఇదే బెటర్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అంటే విత్ ఇన్ ద స్టైల్స్ వి విల్ రైట్. ఓకే, దీన్నే మనము ఇంటర్నల్ స్టైల్ షీట్స్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అంటాం. ఇంకా స్టైల్స్ గురించి డెప్త్ గా మనము తర్వాతనే నేర్చుకుందాం, ఇప్పుడు కాదు. నేనైతే ప్రస్తుతానికి అయితే ఈ లింక్ తీసేస్తున్నా. ఓకే, ఇప్పుడు కొద్దిగా స్టైల్స్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనము లింక్స్ గురించి తెలుసుకోవాలి. లింక్స్, ఈ లింక్స్ గురించి తెలుసుకునే ముందు నేను ఆల్రెడీ చెప్పాను, ఈ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటేనే, ఈ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఏంటి, పేర్లోనే ఉంది హైపర్ అనేసి. ఏం చేస్తున్నాం, ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి లింక్స్ షేర్ చేస్తున్నాం, లింక్స్ రీడైరెక్ట్ చేస్తున్నాం అని పేర్లోనే ఉంది. అలానే ఈ లింక్స్ పేజెస్ లో ఇచ్చి మనం ఏం చేస్తామంటే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి రీడైరెక్ట్ అవ్వడానికి మనం యూజ్ చేసే థింగే హైపర్ లింక్ రెఫరెన్స్, యాంకర్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేయగానే జొమాటో మీద కలర్ చేంజ్ అయిపోయింది, సమ్ పర్పుల్ కలర్ లో ఉంది. అవునా, అదే నేను తీసేస్తా. ఇప్పుడు చూడండి, ఈ కలర్ ఏముంది, సమ్ బ్లూ కలర్ లో ఉంది. ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా మనము ఇప్పుడు నేను ఈ పేజ్ లోకి వచ్చా, ఈ పేజ్ లో నుంచి నేను ఇంకొక పేజ్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు లాగిన్ పేజ్ మీద క్లిక్ చేసా, లాగిన్ పేజ్, లైవ్ ఈవెంట్స్, వెంటనే ఇంకొక పేజ్ లోకి రీడైరెక్ట్ అవుతుందా. ఇలా రీడైరెక్ట్ అవ్వడానికి మనం యూజ్ చేసే థింగ్ వచ్చేసేసి యాంకర్ ట్యాగ్. లింక్స్ యాంకర్ ట్యాగ్ తో ఇస్తాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను లింక్స్ అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఒక్కొక్కటి ప్రొవైడ్ చేస్తాను. సారీ, AHIF హ్యాష్, ఇలా AHRF హ్యాష్ ఇస్తే కూడా లింక్ లాగానే వర్క్ అవుతుంది. ఓకేనా, ఇలా యాంకర్ ట్యాగ్స్ ఇచ్చినప్పుడు ఇలా లింక్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇచ్చిన దానికి నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తా. ఐ విల్ ప్రొవైడ్ లింక్స్, ఎందుకంటే మీకు తెలియాలి కదా టార్గెట్స్ అనేసి అట్రిబ్యూట్స్ ఉంటాయి అనేసి. ఇప్పుడు నార్మల్ గానే నేను index.html అని ఇచ్చాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన డాక్యుమెంట్ లోకి వెళ్తే index.html, ఇప్పుడు అఖిల దాని మీద కొడితే index.html, వినీలా దాని మీద కొడితే index.html, సబ్స్క్రైబర్స్ దాని మీద కొడితే index.html. అంతేనా. ఇప్పుడు కాకపోతే నాకేం కావాలంటే వీటిని ఒకటే పేజ్ లో లోడ్ అవుతుంది. అవునా, ఒకటే పేజ్ లోనే కనిపిస్తుంది, అసలు వెళ్ళినట్టు కూడా మనకు కనిపించట్లేదు. ఇప్పుడు నాకు ఏం చేయాలనుకుంటున్నానంటే దీన్ని ఫస్ట్ పేజ్ అఖిల పేజ్ ని నేను ఏం చేయాలనుకున్నానంటే ఇంకొక పేజ్ లోకి రీడైరెక్ట్ చేయాలనుకుంటున్నా. సేమ్ పేజ్ లో కాకుండా నెక్స్ట్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళాలనుకుంటున్నా. అప్పుడు నేను యూజ్ చేసే అట్రిబ్యూట్ ఏంటంటే టార్గెట్. ఇప్పుడు ఇక్కడే చూపించేస్తుంది చూడండి, టార్గెట్ అనేసి. మనం బ్లాంక్ అనేది యూజ్ చేసుకుంటే ఇట్ విల్ మూవ్ టు అనదర్ న్యూ ట్యాబ్, అనదర్ పేజ్ లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అఖిల మీద క్లిక్ చేస్తా, వెళ్ళిందా, ఇంకొక ట్యాబ్ ఓపెన్ అయ్యి ఆ ట్యాబ్ లో ఓపెన్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు టార్గెట్ పేరెంట్,
పేరెంట్ ఫ్రేమ్ ఉంటే ఇప్పుడున్న ఫ్రేమ్‌లోనే మనకు కనిపించాలి అనుకున్నప్పుడు, పేరెంట్ ఫ్రేమ్ ఏది ఉంటుందో ఆ ఫ్రేమ్‌లోనే కనిపించాలి అనుకున్నప్పుడు మనం యూజ్ చేసే థింగ్ వచ్చేసి పేరెంట్. ఓకే. ఇంకా ఉన్నాయి టార్గెట్స్‌లో సెల్ఫ్ అనేసి చూపిస్తాను. టార్గెట్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్. సేమ్ విండోలో సేమ్ ట్యాబ్‌లోనే మనకు ఓపెన్ కావాలి అనుకుంటే అప్పుడు మనం యూజ్ చేసేదేంటి? సెల్ఫ్. సెల్ఫ్ యూజ్ చేస్తే మనకి సేమ్ ట్యాబ్‌లోనే సేమ్ విండోలోనే కనిపిస్తుంది. విల్ గో హియర్. కనిపిస్తుందా? సేమ్ ట్యాబ్‌లో అసలు రీడైరెక్ట్ అయినట్లు కూడా కనిపించట్లేదు. ఇలా మనము డిఫరెంట్ పేజెస్‌లోకి వెళ్ళాలన్నా, సేమ్ పేజ్‌లో ఉండాలన్నా, సేమ్ ట్యాబ్స్‌లో ఉండాలన్నా, ఇట్లాంటి టైంలో మనం యూజ్ చేసే థింగ్స్ ఏంటి అంటే టార్గెట్ అట్రిబ్యూట్. టార్గెట్ అట్రిబ్యూట్ యూజ్ చేసి అండ్ వాల్యూస్ ఆర్ బ్లాంక్ అండ్ పేరెంట్ సెల్ఫ్ టాప్. ఇవి యూజ్ చేసుకొని మనం పేజెస్‌ని రీడైరెక్ట్ చేసుకోవచ్చు. ఎలా కావాలనుకుంటే అలా. ఐ థింక్ యూ అండర్‌స్టాండ్ దిస్ థింగ్. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు జస్ట్ పేజెస్‌కి కాబట్టి ఓకే అర్థమైంది. ఇప్పుడు నేను ఈమెయిల్ ఐడీ పెట్టాలనుకుంటున్నాను లింక్‌లో. అదే నేను ఈమెయిల్ ఐడీని ఇప్పుడు ఆ మెయిల్‌ని క్లిక్ చేయంగానే నాకు ఆ మెయిల్ ఐడీ బాక్స్ ఓపెన్ అయిపోవాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది బాగా చూడండి. మీకు కూడా యూజ్ అవుతది. మెయిల్ 2లోకి వెళ్ళేసి aki.winnie@insta3@gmail.com. ఇది మన టెక్స్నాప్ టెక్స్నాప్స్. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్, ఇక్కడికి వెళ్దాం బ్రౌజర్లోకి. టెక్స్నాప్స్ మీద క్లిక్ చేయగానే మనకు మెయిల్ బాక్స్ ఓపెన్ అవుతుంది. జస్ట్ బై గివింగ్ మెయిల్ టు అని ఇవ్వంగానే మనకి మెయిల్ లేకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా మనము ఈమెయిల్ ఐడిని ఇప్పుడు మనకి ఎవరికైనా పోర్ట్ఫోలియోలో కానీ కాంటాక్ట్ అస్ బటన్ క్రియేట్ చేసినప్పుడు ఇలా ఇచ్చుకుంటే డైరెక్ట్ మన మెయిల్ ఐడి అక్కడికి వెళ్ళిపోతుంది. వాళ్ళు మనకి మెయిల్ చేస్తారు. ఓకేనా? ఇలా మనము క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి అదే నువ్వు ఒక టైటిల్ కి లింక్ ఇవ్వాలి అనుకుంటున్నావు అనుకో, ఒక టైటిల్ కి లింక్ ఎలా ఇస్తావు? ఇప్పుడు చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ href టైటిల్ వచ్చేసి గో టు మై వెబ్ పేజ్. ఇప్పుడు ఏం చేశానంటే విజిట్ మై పేజ్ ఇలా ఇస్తా. ఇప్పుడు మనము టైటిల్ కి కూడా లింక్ ఇచ్చాం. చూడండి, ఇక్కడ విజిట్ మై పేజ్ లోకి వెళ్తే టైటిల్ కి కూడా లింక్ అయింది. ఓకేనా? ఇలా మనము టైటిల్స్ కి కూడా లింక్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఇలా మనము యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి, టార్గెట్స్ యూజ్ చేసి ఇలా మనం మెయిల్స్ సెండ్ చేసుకోవచ్చు. అండ్ ద థింగ్ ఈస్ ఎక్కడికి కావాలంటే అక్కడికి రీడైరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు అర్థమైపోయింది ఎలా చేయాలి ఏంటి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇప్పుడు నేను ఒక్క నిమిషం. ఇప్పుడు ఏంటంటే బుక్ మార్క్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్లాగ్స్ రాస్తున్నామే అనుకో, పేజ్ లో చాలా వెళ్తుంటే వస్తూనే ఉంటుంది అనమాట. అప్పుడు మనకి చూడడానికి చాలా అనీజీగా ఉంటుంది, అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇప్పుడు స్క్రోల్ చేస్తూనే ఉండు, పేజ్ మొత్తం అదే కనిపిస్తుంది. టెక్స్ట్ ఎక్కడ చదివేసాము, ఎక్కడ పోయింది, ఏమీ అర్థం కాదు. అలాంటి టైంలో నువ్వు ఏం చేయొచ్చు అంటే ఈ లాంగ్ పేజెస్ ఉంటాయి కదా, ఈ లాంగ్ పేజెస్ లాంగ్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ టైంలో నువ్వు ఏం చేయొచ్చు అంటే బుక్ మార్క్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 10 చాప్టర్స్ ఉన్నాయి, ఒకటే పేజ్ లో 10 చాప్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు నీకు 9th చాప్టర్ మాత్రమే చదవాలి అనుకో, నువ్వు డైరెక్ట్ గా 9th చాప్టర్ లోకి వెళ్ళిపోవచ్చు. వితౌట్ సీయింగ్ చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, యూ కెన్ మూవ్ టు డైరెక్ట్లీ టు చాప్టర్ 9. అది ఎలా అంటే యూజింగ్ బుక్ మార్క్.
యూజింగ్ బుక్ మార్క్స్ యూజ్ చేసుకొని నువ్వు డైరెక్ట్ గా స్క్రోల్ చేయకుండా టైం వేస్ట్ చేసుకోకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికి రీడైరెక్ట్ అయిపోవచ్చు నీ పేజ్ లో. ఇఫ్ ద పేజ్ ఇస్ టూ లాంగ్, అలాంటి టైంలోనే నువ్వు బుక్ మార్క్స్ క్రియేట్ చేస్తావు. ఇప్పుడు ఆ బుక్ మార్క్స్ మనం ఎలా క్రియేట్ చేస్తాం ఏంటి అనేసి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పేజ్ లోనే ఇక్కడ లాడస్ ఇది ఉంది కదా, స్పేస్ తీసేస్తున్నా. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే 4, 5, 6, 7, 8, 9 ఇలా 9 ఇచ్చేసాను. ఓకేనా? అండ్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ ఐడీస్. నేను కొన్నిటికి ఐడీస్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఐడీస్ క్లాసెస్ అని నేను దీని తర్వాత నేను డిస్కస్ చేస్తాను. ఐడి సపోజ్ నేను ఏమని ఇస్తానంటే CH4 అని ఇస్తాను. అండ్ ఇక్కడ ఐడి ఈక్వల్ టు CH5 ఇస్తాను. ఓకే, ఇప్పుడు మనము వీటిని బుక్ మార్క్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి. HREF అక్కడ మనం ఏమి ఇచ్చాం? ఐడి. ఆ ఐడిని ఇక్కడ ఇవ్వాలి. ఏమని ఇచ్చాం? ఐడి CH4 కదా, CH4 మూవ్ టు చాప్టర్ 4 ఏదో ఒకటి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక దానికి బుక్ మార్క్ చేసుకుందాం. AHRF హ్యాష్ CH5 కదా ఇచ్చింది. అండ్ ఇక్కడికి వెళ్తే మూవ్ టు చాప్టర్ 5. ఓకే, ఇలా మనము బుక్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు నేను ఇది టోటల్గా ఓపెన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, మూవ్ టు చాప్టర్ 4 అనగానే వచ్చేసిందా చాప్టర్ 4 దగ్గరికి. కొంచెం చేంజ్ అయితే అయ్యింది కదా. అండ్ మూవ్ టు చాప్టర్ 5లోకి వెళ్దాం. సి ఆ స్క్రోల్ దగ్గరికి వెళ్ళింది కదా, ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే నేను ఇక్కడ చాప్టర్ 4 చాప్టర్ 5 అనేసి డిఫైన్ చేయలేదు కాబట్టి కనిపించట్లేదు. అవునా? ఇప్పుడు మనం అది డిఫైన్ చేద్దాం, మీకు అప్పుడు బాగా కనిపిస్తుంది. ఎక్కడ మనం ఇచ్చాం? ఇక్కడ ఇచ్చాం. H2 H3 చాప్టర్ 4. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చాప్టర్ 4 అని ఇచ్చాం కదా. ఇప్పుడు నేను మళ్ళీ క్లిక్ చేస్తున్నా. చాప్టర్ 4 వచ్చిందా? నెక్స్ట్ ఇఫ్ ఐ క్లిక్ అగైన్ ఐ ఎమ్ క్లికింగ్ ఆన్ చాప్టర్ 4. చాప్టర్ 4 మీద క్లిక్ అయిందా? ఇలా మనకి చేంజ్ అవుతుంది అనమాట. ఇలా మనము బుక్ మార్క్ చేసుకోవచ్చు. బుక్ మార్క్ చేసుకోవడం వల్ల లాంగ్ పేజెస్ లో ఇలా మనము స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు. స్క్రోల్ చేయకుండా మనకి ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ బుక్ మార్క్. వితౌట్ స్క్రోలింగ్ ఎనీథింగ్, టైం కన్సూమ్ లేకుండా స్క్రోల్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇవన్నీ తీసేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం పెట్టండి టైమ్. ఇమేజెస్ గురించి తెలుసుకుందాం. ఈ ఇమేజెస్ అనేది మనం ఎలా ఇస్తాం? అసలు లెఫ్ట్ కి, రైట్ కి, సైడ్ బై సైడ్ ఎలా పెడతాం? ఇవన్నీ CSS లో తెలుసుకుందాం. ఇమేజెస్ లో మనకి ఇంకొక ఎలిమెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ IMG సోర్స్ ఇస్తే సరిపోతుందా? IMG సోర్స్ ఇచ్చేసి ఏదో ఒక ఇమేజ్ పెట్టేస్తాం. అవునా? ఏదో ఒక ఇమేజ్ పెట్టేస్తే ఆ ఇమేజ్ వచ్చేస్తుంది నార్మల్ గా అయితే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక ఇమేజ్ అయితే తీసుకుందాం. లింక్స్ ఇమేజెస్ ఓకే, ఇది తీసుకుందాం. నేనైతే ఇప్పుడు అబ్సల్యూట్ URL తీసుకుంటున్నాను. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ ఇస్తున్నాను. ఆల్ ఇమేజ్. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ ఇచ్చాం కదా, ఇక్కడనే మనం హైట్ అండ్ విడ్త్ కూడా ప్రొవైడ్ చేయాలి. హైట్ మనకి ఎంత ఇమేజ్ కావాలి ఆ హైట్ ప్రొవైడ్ చేసుకోవాలి. నేను ఆ తర్వాత చెప్తాను ఎంత ప్రొవైడ్ చేసుకోవాలి ఏంటి అనేసి. ఇప్పుడైతే చెప్పను, అప్పుడు రెస్పాన్స్ చెప్తాను కదా, ఆ టైంలో మీతో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఇమేజ్, ఇలా మనము ఒక ఇమేజ్ ని మన వెబ్ పేజ్ లోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు త్రూ ఇలా మనం ఒక ఇమేజ్ ని చేసుకోవచ్చు. ఇమేజ్ కనిపించకపోతే ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటే ఆల్ట్ ట్యాగ్ లో కనిపిస్తుంది.
ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ కనిపించట్లేదు. ఎందుకంటే మనం అబ్సొల్యూట్ యూఆర్ఎల్ ఇచ్చాం. అబ్సొల్యూట్ యూఆర్ఎల్ ఇవ్వడం వల్ల అక్కడ ఏమవుతుంది? బ్రోకెన్ లింక్ అయిపోయింది. అవునా? ఎక్కడో ఒక దగ్గర లింక్ బ్రోకెన్ అయ్యి ఉంటుంది. అందుకోసమే మనం ఏం చేయాలి అంటే వాట్ వి హావ్ టు డూ? వి హావ్ టు డూ సంథింగ్ న్యూ. అంటే ఏంటి? రిలేటివ్ పాత్ యూజ్ చేసుకోవాలి. అవునా? సో మనకి ఆ ఇమేజ్ కనిపించట్లేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఈ ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేసుకుందాం. జేపీజీలోనే డౌన్‌లోడ్ చేసుకుందాం. ఇట్స్ ఓకే. డౌన్‌లోడ్స్‌లోకి వెళ్ళేసి మన దాంట్లోకి కాపీ పేస్ట్ చేసేద్దాం. డౌన్‌లోడ్స్‌లో ఉంది. దిస్ ఈస్ ద ఇమేజ్ and where I have created in the documents web development and here I can keep this. Okay. ఇప్పుడు మనము ఇమేజ్ ప్రొవైడ్ చేసాం కదా. ఇప్పుడు నేను రిలేటివ్ పాత్ ఇస్తాను చూడండి. ఇక్కడ అబ్సొల్యూట్ యూఆర్ఎల్ తీసేస్తాను. ఇమ్మీడియట్‌గా we have to remove this. ఇప్పుడు ఇక్కడ చూడండి. img source ఇప్పుడు ఇక్కడ ఒకటే ఫోల్డర్‌లో ఉంది. ఒకటే ఫోల్డర్‌లో ఉంది కాబట్టి నేను న్యూ ఇయర్ అనేసి ఇచ్చేస్తున్నా. ఇక్కడే నేను పాత్స్ గురించి కూడా చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. పాత్స్ గురించి కూడా అయిపోతుంది. ఓకే. ఇమేజ్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇమేజ్ కనిపించిందా? ఎప్పుడైతే నువ్వు అబ్సొల్యూట్ యూఆర్ఎల్ యూజ్ చేస్తావో అప్పుడు ఏమవుతుందంటే లింక్ అనేది బ్రోకెన్ అయిపోతుంది. అవునా? లింక్ అనేది బ్రోకెన్ అవ్వకుండా ఉండడానికి మనము రిలేటివ్ పాత్స్ యూజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే డొమైన్ చేంజ్ అవుతుందో అప్పుడు ఆ లింక్స్ అనేవి చేంజ్ అయిపోతాయి కాబట్టి ఎప్పుడు నువ్వు రిలేటివ్ పాత్సే యూజ్ చేసుకో. విత్ 100% ఇద్దాం. 100% విత్ ఇచ్చామంటే అది రెస్పాన్సివ్ లాగా ఉంటుంది. ఓకే. దీన్ని మనం రెస్పాన్సివ్ అంటాం. విత్ 100%. For example, if I go here, see, పేజ్ ఏమైనా see, నేను ఎలా చేస్తే అలా. ఎందుకు? విత్ 100% ఈజ్ అండ్ రెస్పాన్సివ్. ఎన్ని పిక్సెల్స్ చేంజ్ అయినా ఇమేజ్ అయితే చేంజ్ అవ్వట్లేదు. కనీసం బ్రోక్ అవ్వలేదు ఇమేజ్. ఎందుకు? మనము రెస్పాన్సివ్ చేసాం ఇక్కడ ఇమేజ్‌ని. విత్ 100% ఇస్తున్నామంటే ద ఇమేజ్ ఈజ్ అండ్ రెస్పాన్సివ్. ఇన్ రెస్పాన్సివ్‌లో ఉంది అని అర్థం. ఓకే. ఈ ట్రిక్ కూడా మర్చిపోవద్దు. ఇప్పుడు రిలేటివ్ పాత్ ఒక్కటే ఫోల్డర్ కాబట్టి ఇచ్చాం. నేను ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఇమేజెస్ అని పెడుతున్నాను. ఇప్పుడు నేను ఈ ఇమేజ్‌ని కాపీ పేస్ట్ చేస్తున్నా. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తా. ఇక్కడ పేస్ట్ చేసా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వెళ్ళేసి img source ఇప్పుడు చూడండి నేను డబల్ ఇస్తా. ఎప్పుడైతే నేను డబల్ ఇస్తానో అప్పుడు ఏమవుతుందంటే 1 మినిట్. ఎప్పుడైతే నేను ఇలా డబల్ ఇస్తానో అప్పుడు ఏమవుతుందంటే 1 లెవెల్ అప్ వెళ్తుంది. ఇవి నా పేజ్‌లో నా ఫోల్డర్‌లో ఉన్నవన్నీ ఇవన్నీ నా దాంట్లో ఐ మీన్ నా డాక్యుమెంట్స్‌లో ఉన్నవన్నీ చూపిస్తుందిలేండి. ఒక ఫోల్డర్ వెనక్కి వెళ్తుంది. ఒక ఫోల్డర్ వెనక్కి వెళ్ళి ఏ ఫోల్డరో చూసుకోమని చెప్తుంది అదే. ఇప్పుడు నాది ఇమేజ్ ఫోల్డర్‌లే కదా. నా ఇమేజ్ ఫోల్డర్‌లో ఉంది కాబట్టి ఇలా మనము రిలేటివ్ పాత్స్ యూజ్ చేసుకోవాలి. 1 లెవెల్ అప్ వెళ్ళడానికి మనం సింగిల్ డాట్ స్లాష్ యూజ్ చేస్తాం. అదే 2 లెవెల్ అప్ వెళ్ళడానికి డబుల్ డాట్ స్లాష్ యూజ్ చేస్తాం. ఫోల్డర్ బయటికెళ్ళి సెర్చ్ చేసి వస్తుందన్నమాట. ఇలా మనము రిలేటివ్ పాత్స్ యూజ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మీకు అబ్సొల్యూట్ పాత్, రిలేటివ్ పాత్ అర్థమైంది. అండ్ ఇమేజెస్ ఎలా పెట్టాలి అనేసి కూడా అర్థమైందని అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్‌గా అయితే నేను ఒక ఇమేజ్ పెడదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్‌లో ఇమేజ్ పెట్టాలి అనుకుంటున్నా. ఓకే. లోరం ఇద్దాం. ఇప్పుడు నేను పారాగ్రాఫ్ లెఫ్ట్, రైట్ ఇప్పుడు ఫ్రంట్‌లోను అండ్ ఫ్రంట్‌లో అండ్ లాస్ట్‌లో రెండిట్లో ఇవ్వాలి అనుకుంటున్నా. అప్పుడు నేను ఏం యూజ్ చేసుకుంటానంటే ఫ్లోట్ అనేది యూజ్ చేసుకుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్‌లోనే నేను ఇమేజ్ పెట్టాలి అనుకుంటున్నాను అనుకోండి. img source what image new year ఈ ఇమేజ్ ఇచ్చేసి alt equal to images
అని ఇచ్చినామంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ పారాగ్రాఫ్ లోనే ఈ ఇమేజ్ కనిపిస్తుంది అవునా. ఈ పారాగ్రాఫ్ లో ఈ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దీనికి మనం స్టైల్ ఇవ్వాలి. ఇప్పుడు పారాగ్రాఫ్ కి స్టైల్ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి, సారీ పారాగ్రాఫ్ కి కాదు మనం ఇవ్వాల్సింది, ఇక్కడ ఇమేజ్ కి స్టైల్స్ ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు ఈ ఇమేజ్ కి స్టైల్స్ ఇస్తావో ఫ్రంట్ అండ్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెఫ్ట్ లో కావాలి, లెఫ్ట్ లో కావాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్లోట్ అనే మెథడ్ ని, ఫ్లోట్ అనే స్టైల్ ని తీసుకుంటాను. ఇప్పుడు ఫ్లోట్ అని ఇప్పుడు నేను ఇది ఎక్కడ సైడ్ కావాలనుకుంటున్నా, రైట్ సైడ్ కావాలనుకుంటున్నా. రైట్ సైడ్ పెట్టేసి దీనికి ఒక విడ్త్ ఇద్దాం. సరే జస్ట్ ఫ్లోట్ రైట్ ఇచ్చేసి ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఇక్కడికి వస్తే డిఫరెంట్ ఇమేజెస్ కనిపిస్తున్నాయి, ఎందుకంటే 3 థింగ్స్ పెట్టాం. ఇప్పుడు ఒక్క నిమిషం తీసేసి చూపిస్తాను. ఫ్లోట్ రైట్ కదా, నెక్స్ట్ విడ్త్ ఇద్దాం 42 పిక్సెల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హైట్ ఇద్దాం ఒక 42 పిక్సెల్స్ ఇద్దాం. సో ఇప్పుడు హైట్ విడ్త్ అన్ని ఇచ్చాం కదా, ఇక్కడ నేను అన్ని ఇమేజెస్ తీసేస్తున్నాను మీకు అర్థం అవ్వడానికి. ఇప్పుడు మనము పారాగ్రాఫ్ లో ఇమేజ్ ప్రొవైడ్ చేసాం అవునా, పారాగ్రాఫ్ కి ఒక ఇమేజ్ ప్రొవైడ్ చేసాం. అది కూడా ఎట్ సైడ్ ఉండాలంటున్నాం, రైట్ సైడ్ ఉండాలనుకుంటున్నాం. ఇలా రైట్ సైడ్ ఒక పారాగ్రాఫ్ కి రైట్ సైడ్ ఏదైనా ఇమేజ్ కావాలి అనుకున్నప్పుడు ఇలా మనము ఫ్లోట్స్ యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఏదైనా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఇమేజ్ కావాలి అనుకున్నప్పుడు వాట్ వి విల్ యూజ్, ఫ్లోట్ యూజ్ చేస్తాం. ఓకే, ఇలా ఫ్లోట్ యూజ్ చేసుకొని నువ్వు ఇమేజెస్ రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్, ఇన్లైన్ ఎండ్ కావాలంటే ఇన్లైన్ ఎండ్, ఇలా నువ్వు ఇమేజెస్ ని సైడ్ బై సైడ్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇది చెప్పడానికి ఇంకేం లేదు. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొకటి ఉంది పిక్చర్ అనేసి, పిక్చర్ ఎలిమెంట్ అనేసి. ఈ పిక్చర్ ఎలిమెంట్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే పిక్చర్ థింగ్ అనేది, ఇప్పుడు సపోజ్ డిఫరెంట్ పిక్చర్స్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కదా, డిఫరెంట్ డివైజెస్ లో డిఫరెంట్, ఒకటే పిక్చర్ డిఫరెంట్ సైజెస్ లో డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్టిన ఇమేజ్, కానీ నువ్వు స్క్రీన్ సైజ్ చేసేటప్పుడల్లా ఒక్కొక్క ఇమేజ్ చేంజ్ అవ్వాలి. నువ్వు స్క్రీన్ సైజ్ చేంజ్ చేసేటప్పుడల్లా ఒక్కొక్క ఇమేజ్ చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు నువ్వు ఏం యూస్ చేయాలి అంటే పిక్చర్ అనే ట్యాగ్ యూస్ చేసుకొని పిక్చర్స్ ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని పిక్చర్స్ తీసుకుందాం మనం. ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది తీసుకుందాం, ఏమైనా ఇమేజెస్ ఉంటే బాగుండు. We'll take this one, download for free. ఈ ఇమేజెస్ అన్ని మనం డౌన్లోడ్ చేసుకోలేం కాబట్టి స్నిప్పింగ్ టూల్ యూజ్ చేసేస్తానులేండి, తొందరగా అయిపోతుంది. అదర్వైజ్ ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ సే ఓకే. ఇప్పుడు నేనైతే 3 ఇమేజెస్ తీసుకున్నా, మళ్ళీ టైం వేస్ట్ ఎందుకులే అనేసి నేనే సేవ్ చేసుకున్నాను పక్కన. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ 3 ఇమేజెస్ తీసుకున్నాను కదా, ఇప్పుడు మనం పిక్చర్ ఎలిమెంట్ యూజ్ చేసి ఈ పిక్చర్ ఎలిమెంట్ యూజ్ చేసుకొని డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ లో డిఫరెంట్ ఇమేజెస్ నేను చూపిస్తాను చూడండి ఒకసారి. పిక్చర్ లో హౌ సపోజ్ ఇక్కడ సోర్స్ అనే ట్యాగ్ ఉంటుంది, సోర్స్. ఇప్పుడు ఈ సోర్స్ లో మనం ఏం చేస్తామంటే ఈ సోర్స్ ఓపెనింగ్ ట్యాగ్ లోని వాట్ వీ హ్యావ్ టు డూ, మీడియా అనే అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని మినిమం విడ్త్ ఒక 500 పిక్సెల్స్ ఫస్ట్ స్క్రీన్ సైజ్ కి, 500 పిక్సెల్స్ స్క్రీన్ సైజ్ అన్నమాట, సోర్స్ అన్నమాట. నెక్స్ట్ సోర్స్ ఇవ్వాలి. మన సోర్స్ ఏంటి, సోర్స్ అదే చూపించేస్తుంది చూడండి. సోర్స్ ఏమవుతుందంటే మన ఇమేజ్ అన్నమాట. వాట్ ఈజ్ అవర్ ఇమేజ్, ఇక్కడ మనకి ఇమేజెస్ అని ఉంది కదా, ఇమేజ్ 3.png, ఇదే కదా మనకు ఉండేది. ఇలా మనము డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ కి
డిఫరెంట్ ఇమేజెస్ ఇవ్వాలి. ఓకే, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సోర్స్ ఇద్దాం. సోర్స్ మీడియా. ఇప్పుడు కాపీ పేస్ట్ చేయొద్దు, ఫస్ట్ లోనే కాపీ పేస్ట్ చేస్తే మీరు ఏం నేర్చుకోలేరు. మినిమం విడ్త్ ఇప్పుడు ఎంత ఇద్దామంటే ఒక 650, ఒక 800, 900 ఇద్దాం. ఓకే, 900 పిక్సెల్స్ లో సోర్స్ సెట్ 900 పిక్సెల్స్ లో మనకి ఎందుకు ఫోల్డర్స్ కనిపించట్లేదు చూస్తాను. ఇమేజెస్, ఇమేజ్ q.png. ఓకే, నెక్స్ట్ ఇంకొక సోర్స్ తీసుకున్నాం. సోర్స్ మీడియా min width ఒక 800 పిక్సెల్స్. సోర్స్ సెట్ ఇమేజెస్, ఇమేజ్ w22.png. ఇంతే కదా ఉండేది. ఇలా మనము సోర్స్ సెట్ లో కొన్ని ఇమేజెస్ తీసుకోవాలి. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత ఒక ఇమేజ్ అయితే పర్టికులర్ గా ఇవ్వాలి. ఆ ఇమేజ్ బట్టే ఆ ఇమేజ్ చూస్తూనే స్క్రీన్ సైజ్ నేను చేంజ్ చేస్తుంటాం. ఆటోమేటిక్ గా ఇమేజెస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకసారి చూసేద్దాం. విల్ గో హియర్. ఇప్పుడు ఇక్కడ img source what is the image, what we will give new year background. Okay, alt equal to images. ఓకేనా, ఇలా నేను ఇమేజెస్ ప్రొవైడ్ చేశాను. ఇక్కడ విత్ ఇద్దాం, బెటర్ విత్ 100%. ఓకేనా, ఇలా నేను ఇప్పుడు పిక్చర్ ఎలిమెంట్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం. ఓకే, సంథింగ్ ఈజ్ a problem. సేవ్ చేసాను మనము ఇమేజెస్ ని. అండ్ ఇప్పుడు ఇది ఒక ఇమేజ్ కదా. ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ స్క్రీన్ సైజ్ పెంచే కొద్దీ చేంజ్ అవుతుంది చూడండి, నేమ్స్ చేంజ్ అవుతుందా. ఇలా మనము స్క్రీన్ సైజ్ పెంచే కొద్దీ ఇమేజెస్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇలా ఇమేజెస్ చేంజ్ చేయడాన్ని మనము ఎలా యూజ్ చేసుకోవాలి అనుకుంటే, వేరే డిఫరెంట్ స్క్రీన్ సైజెస్లో ఇమేజెస్ చేంజ్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే పిక్చర్ ట్యాగ్. నేను ఇందాక యూజ్ చేసిన ఇమేజెస్ వర్క్ అవ్వలేదు, ఎందుకంటే ఇమేజెస్ ఎక్కడో బ్రోక్ అయిపోయాయి, సంథింగ్ ఏదో చేంజ్ అయింది. అందుకని నేను గీక్స్ వర్సెస్ గీక్స్ లింక్స్ యూజ్ చేశాను. 700 పిక్చర్లో ఎలా ఉంటుంది, 400 పిక్చర్లో ఎలా ఉంటుంది, అండ్ ఆటోలో ఎలా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి పిక్చర్ ట్యాగ్ యూజ్ చేయండి, ఎందుకంటే ఇంటర్వ్యూస్కి చాలా ఇంపార్టెంట్. అందుకని నేను ఇది అదే పనిగా మళ్ళీ డిస్కస్ చేస్తున్నా వదలకుండా. దిస్ ఈస్ కాల్డ్ పిక్చర్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్లోకి వెళ్తే నేను జొమాటో యాప్ ఓపెన్ చేస్తా. ఇప్పుడు జొమాటో యాప్ ఓపెన్ చేసి నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి, టైటిల్ పక్కన చిన్న ఐకాన్ ఉంది కదా, దీన్నే ఫావికాన్ ఐకాన్ అంటాం. ఓకేనా, దీన్నే ఏమంటాం మనం, ఫావికాన్ ఐకాన్ అంటాం. ఇప్పుడు మన పేజ్కి కూడా మనము ఇద్దామా అలా. ఓకే, ఇప్పుడు మనము మన పేజ్ కూడా ఫావికాన్ ఐకాన్ ఇద్దాం. ఎలా ఇస్తామంటే లింక్ ఆర్ఎల్ ఐకాన్. what is the type of that image x ఐకాన్, ఇలానే ఇవ్వాలి. ఓకేనా, ఇలా ఇస్తేనే వర్క్ అవుతుంది. href ఏదో ఒక ఇమేజ్ అయితే ఇచ్చేద్దాం, సంథింగ్ ఇమేజ్ 3. ఓకే,
ఇలా నేను ఒక లింక్ ఇచ్చి ఫెవికాన్ ఐకాన్ నాకు టైటిల్ పక్కన ఒక ఐకాన్ కావాలి. అలా ఐకాన్ కావాలి అనుకున్నప్పుడు మనం ఏం యూజ్ చేసుకుంటామంటే లింక్ ఆర్ఈఎల్. ఇప్పుడు మీకిక్కడ చిన్న ఐకాన్ కనిపిస్తుందా? నేనిక్కడ చూపిస్తున్నా చూడండి. చిన్న ఐకాన్ కనిపిస్తుందా? దీన్నే ఫెవికాన్ ఐకాన్ అంటాం. ఓకేనా? ఇలా మనము ఫెవికాన్ ఐకాన్ ఇచ్చుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి టేబుల్స్. టేబుల్స్ గురించి ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. యూ ఆల్ నో హౌ టు క్రియేట్ టేబుల్స్. ఓకే. టేబుల్స్‌కి మనం బార్డర్స్ ఇవ్వచ్చు, కొలాప్స్ చేసుకోవచ్చు బార్డర్స్. టేబుల్‌లో రో క్రియేట్ చేయాలంటే టీఆర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. అదే ఒక హెడ్డింగ్స్ కావాలి అనుకుంటే టీహెచ్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అఖిల టీహెచ్, అక్కడ చూడండి వినీల. ఇప్పుడు నేను 2 హెడ్డింగ్ ట్యాగ్స్ క్రియేట్ చేశా. అవునా? ఇప్పుడు మనము ఇందులోనే ఈ టేబుల్‌లోనే ఇంకొక రో క్రియేట్ చేసి టేబుల్ డేటా ఇద్దాం. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను. టీడీ. ఇలా మనము టేబుల్ డేటా ప్రొవైడ్ చేయొచ్చు. ఏ కాలమ్‌కి ప్రొవైడ్ చేస్తున్నాం? అఖిల అండ్ వినీల అనే దానికి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ రోకి ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. ఇలా మనము టేబుల్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇఫ్ వి వాంట్ ఈ టేబుల్స్ గురించి నేను మళ్ళా స్టైల్స్‌లో చెప్తాను. సీఎస్ఎస్ స్టైల్స్ చెప్పేటప్పుడు. ఇప్పుడు జస్ట్ నార్మల్‌గా చెప్తున్నాను వినండి. ఓకే. యూ ఆల్ నో అబౌట్ దిస్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కాల్ స్పాన్ అండ్ రో స్పాన్ గురించి మీకు తెలుసా? ఈ కాల్ స్పాన్ అండ్ రో స్పాన్ అండ్ బార్డర్స్ గురించి నేను చెప్తాను. ఇప్పుడు చూడండి. ఇక్కడ టీడీ అని ఉంది కదా! దీన్నే మనం సెల్స్ అంటాం. ఈ టీడీ ట్యాగ్‌లో రాస్తాం కదా! వీటినే సెల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టైల్స్ ఇస్తాను చూడండి. బార్డర్స్ ఇస్తాను. ఇక్కడికెళ్ళేసి స్టైల్ టేబుల్ టీహెచ్ అండ్ టీడీ. ఓకే. ఇలా ఇచ్చేసి బార్డర్స్ ఇస్తాం. బార్డర్ 1px సాలిడ్ బ్లాక్ ఇద్దాం. ఓకే. ఇలా మనము ఒక టేబుల్‌కి బార్డర్ ఇస్తే అది టేబులా కాదా అని మనకి ఈజీగా తెలిసిపోతది. ఇక్కడ మనకి 2 బార్డర్స్ వచ్చాయి గదా! ఒకటే బార్డర్ కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే బార్డర్ కొలాప్స్ యూజ్ చేసుకోవాలి. బార్డర్ కొలాప్స్. ఓకే. అప్పుడు మనకి సింగిల్ బార్డర్ వస్తుంది. ఓకే. ఇలా మనము బార్డర్స్ ఇస్తే మనకి టేబుల్ లాగా క్రియేట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇందులో ఈ అఖిల అనేది ఒకటి కనిపిస్తుంది గదా! దీన్నే మనం సెల్స్ అంటాం. ఓకేనా? వీటినే మనం సెల్స్ అంటాం. ఇందులో రాసిన ఈ అఖిల, వినిల వీటిని మనం ఏమంటామంటే టేబుల్ డేటా అంటాం. ఈ టీహెచ్, టీఎస్ ఇవన్నీ ఉన్నాయి గదా! వీటిని మనము టేబుల్ డేటా అంటాం. ఒక కంటెంట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! ఈ కంటెంట్ లోపల స్పేస్ ఇవ్వడాన్నే మనం ప్యాడింగ్ అంటాం. ఆ లోపల మాత్రమే స్పేస్ ఇస్తాం గదా! దాన్నే ప్యాడింగ్ అంటాం. ఇప్పుడు మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్యాడింగ్ ఇస్తాను చూడండి. ప్యాడింగ్ 20 పిక్సెల్స్. ఇప్పుడు చూడండి ఎక్కడ చేంజ్ అయింది? ఇప్పుడు లోపల సెల్ లోపల కంటెంట్ లోపల ఉన్న దానికి స్పేస్ వచ్చింది. దీన్నే మనము ప్యాడింగ్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ది ఇప్పుడు దీన్ని ప్యాడింగ్ అన్నాం గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట మనకి స్పేస్ కావాలి అనుకో. ఈ బార్డర్స్ అవతల మనకి స్పేస్ కావాలి అనుకో. అప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే మార్జిన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్జిన్ ఇచ్చా. ఎక్కడ చేంజ్ అయింది? ఈ అవతల బార్డర్స్ అవతల మనకి బార్డర్స్ చేంజ్ అయ్యాయి. అవునా? బా బా బార్డర్స్ అవతల మనకి స్పేస్ వచ్చింది. బార్డర్స్ అవతల మనకి స్పేసెస్ రావడానికి, పేజ్‌లో స్పేస్ రావడానికి మనం యూజ్ చేసేదేంటి? మార్జిన్స్. లోపల స్పేస్ రావడానికి మనం యూజ్ చేసేదేంటి? ప్యాడింగ్. ఇవి 2 గుర్తుపెట్టుకోండి. ఓకే. ప్యాడింగ్‌కి, స్పేసింగ్‌కి డిఫరెన్స్ అడుగుతారు. దిస్ ఈస్ కాల్డ్ టేబుల్స్. ఇప్పుడు మీరు టేబుల్స్ యూజ్ చేసి అసలు ప్యాడింగ్ ఏంటి? మార్జిన్ ఏంటి? అవన్నీ మళ్ళీ మనం స్టైల్స్‌లో చూద్దాం. యాక్చువల్‌గా అవి స్టైల్స్‌లో డిస్కస్ చేసేటివి. అండ్ ఇప్పుడు మనము కాల్ స్పాన్, రో స్పాన్ గురించి మీకు తెలిస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ టీఆర్‌లో ఇక్కడ ఇస్తాను కాల్ స్పాన్. కాల్ స్పాన్ 2 ఏమైంది? 2 కాలమ్స్ మెర్జ్ అయిపోయాయి. అవునా? 2 కాలమ్స్ మెర్జ్ అయిపోయి 2 కాలమ్స్ మధ్యలో కంటెంట్ వస్తుంది. ఇలా మనము మెర్జ్ చేసుకొని
కంటెంట్ రాయాలి అనుకున్నప్పుడు కూడా మనం కాల్ స్పాన్, రో స్పాన్స్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రో స్పాన్ యూజ్ చేస్తా. 3 అంటే 3 థింగ్స్ మెర్జ్ అయిపోతాయి. ఓకే. ఇలా మనము రో స్పాన్, కాల్ స్పాన్ ఇచ్చుకోవచ్చు. ఇలా ఇచ్చుకున్నప్పుడు వి విల్ గెట్ ఎప్పుడైనా మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పైన వచ్చేసేసి ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తాను. ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ డేటా ఉంది. స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది కదా! ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. నేమ్ కింద ఇంకొక రో క్రియేట్ చేసి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేసి ఇంకొక కాలమ్ క్రియేట్ చేయండి. అది మీరు ఎలా క్రియేట్ చేయగలుగుతారో మీ అంతటా మీరే క్రియేట్ చేయండి. అప్పుడు మీకు టేబుల్స్ క్రియేట్ చేయడం ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది క్లాసెస్ అండ్ ఐడీస్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట క్లాసెస్ అండ్ ఐడీస్. క్లాసెస్ అండ్ ఐడీస్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో అయినా మనం క్లాసెస్ ఇచ్చామే అనుకో, ఆ క్లాసెస్ అండ్ ఐడీస్ త్రూ మనం జావా స్క్రిప్ట్‌తో గానీ, సీఎస్ఎస్‌తో కానీ ఇంటరాక్ట్ అవుతాం. త్రూ క్లాసెస్ అండ్ ఐడీస్ ఇస్తేనే మనం స్టైల్స్ ఇవ్వగలం. త్రూ క్లాసెస్ అండ్ ఐడీస్ ఇస్తేనే జావా స్క్రిప్ట్‌తో మన కోడ్‌ని ఇంటరాక్ట్ చేసి ఇంటరాక్టివ్ బిహేవియర్ ఇవ్వగలం వెబ్ పేజ్‌కి బై యూజింగ్ క్లాసెస్ అండ్ ఐడీస్. క్లాసెస్ ఏంటంటే మోర్ దెన్ వన్ సేమ్ క్లాస్ ఉండొచ్చు ఒకటే డాక్యుమెంట్‌లో. కానీ ఐడీ యూనిక్‌గా ఉంటుంది. ఒకటే ఐడీ ఉండాలి. ఒకటే నేమ్‌తో ఐడీ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నావీ అని క్రియేట్ చేశా. ఐడీ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇంకొక స్పాన్‌లో నావీ అని ఇస్తే మాత్రం తీసుకోదన్నమాట. మొత్తం డాక్యుమెంట్‌లో ఒకటే ఐడీ ఉండాలి. యూనిక్‌గా ఉండాలి. క్లాస్ అయితే మోర్ దాన్ వన్ క్లాస్ ఇచ్చుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఒకసారి మనం క్లాసెస్ అండ్ ఐడీస్ చూసేద్దాం. ఎలా నోటేట్ చేస్తాం. క్లాసెస్‌ని మనము డాట్‌తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఐడీస్‌ని మనము హాష్‌తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ క్లాస్ నేను ఎంహెచ్‌జీ అని ఇచ్చి హలో అని ఇస్తున్నా. ఓకే. నెక్స్ట్ వచ్చి div క్లాస్ ఐడీ ఇద్దాం. div ఐడీ విన్. ఓకే. విన్. ఓకేనా. ఇప్పుడు దీనికి నేను స్టైల్స్ ఇస్తా. ఒకసారి చూడండి. ఇన్‌లైన్ కూడా ఇక్కడనే నేను ఇన్‌లైన్ గురించి కూడా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ div కదా! div ట్యాగ్‌కి మనం ఏమి ఇచ్చాం క్లాస్ ఎంహెచ్‌జీ కదా! దాన్ని మనం దేనితో నోటేట్ చేస్తాం? స్టైల్స్. .mhg క్లాస్‌తో నోటేట్ చేస్తాం. అవునా? క్లాస్ ఎలా నోటేట్ చేస్తాం మనము? డాట్‌తో నోటేట్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్ పింక్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏమి ఇచ్చాను? పింక్ ఇచ్చాను. అండ్ ఐడీకి ఏం చేస్తానంటే హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసేసి విన్ అని ఇస్తాను. విన్ అని ఇచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇస్తాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూస్తే మనకేమవుతుంది? దిస్ ఈజ్ క్లాస్. దిస్ ఈజ్ ఐడీ. ఇలా మనము క్లాసెస్ ఐడీస్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఇంకొక క్లాస్ నేమ్ ఇస్తాను. మోర్ దాన్ వన్ రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఒకటి స్పాన్, ఒకటి బ్లాక్, ఒకటి ఇన్‌లైన్ ఇస్తాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు సపోజ్ నేను div అనేది బ్లాక్ కదా! నేను దీన్ని ఇన్‌లైన్ చేస్తా. డిస్‌ప్లే ఇన్‌లైన్. ఏమైంది? దానికి కావాల్సినంత స్పేస్ మాత్రమే తీసుకునింది. దీన్నే మనం ఏమంటామంటే ఇప్పుడు ఏదైనా ఎలిమెంట్ ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. మనకు నెసెసరీ స్పేస్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇన్‌లైన్ యూజ్ చేస్తాం. లేదు హోల్ విడ్త్ తీసుకోవాలి. ఆ లైన్ మొత్తం తీసుకోవాలి అనుకున్నప్పుడు మనము బ్లాక్స్ యూజ్ చేస్తాం. ఇలా డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్ గురించి గుర్తుపెట్టుకొని నేను సీఎస్ఎస్‌లో చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు క్లాసెస్ అండ్ ఐడీస్ గురించి అయిపోయింది కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకొక క్లాస్ ఇస్తాను ఇక్కడ విన్స్. ఇలా మనము ఎన్ని క్లాసెస్ అయినా ఇచ్చుకోవచ్చు.
ఇలా ఎన్ని క్లాసెస్ అయినా ఇచ్చేసి స్టైల్స్ ఇవ్వచ్చు అండ్ ఇంటరాక్టివ్ బిహేవియర్ జావాస్క్రిప్ట్ కోడ్ ఇవ్వచ్చు. ఇలా ఏమైనా చేయొచ్చు బై యూజింగ్ క్లాసెస్ అండ్ ఐడీస్. క్లాసెస్ అండ్ ఐడీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఇంటరాక్టివ్ బిహేవియర్ అండ్ ఆల్సో ఫర్ ది స్టైల్స్. ఏది క్రియేట్ చేసినా మీరు ట్యాగ్స్ దానికి క్లాసెస్ ఐడీస్ కంపల్సరీగా ఇవ్వాలి ఏదో ఒకటి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనము ఇంకా మీడియా లేక్ వచ్చేద్దాం. మీడియాలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఆడియో ట్యాగ్ అండ్ వీడియో ట్యాగ్ అనమాట. ఆడియో ట్యాగ్ ఎలా యూస్ చేస్తాం, వీడియో ట్యాగ్ ఎలా యూస్ చేస్తాం గురించి తెలుసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ మనము ఆడియో ట్యాగ్ ఎలా యూస్ చేస్తామో తెలుసుకుందాం. ఆడియో కంట్రోల్స్ అని మనం ఎందుకు ఇస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంట్రోల్స్ అని ఎందుకు ఇస్తామంటే ఇట్స్ అన్ అట్రిబ్యూట్. అంటే ఏదైనా ప్లే పాజ్ వాల్యూమ్ అనేసి ఉంటుంది కదా, ఈ ప్లే పాజ్ వాల్యూమ్స్ కోసం మనం ఇచ్చేదాన్నే కంట్రోల్స్ అంటాం అనమాట. కంట్రోల్స్ అనేది ఒక అట్రిబ్యూట్ ఆడియో కంట్రోల్స్ ఇవ్వడానికి. సోర్స్ ఏదైనా సోర్స్ టైప్. ఓకే, టైప్ ఏంటి మనది ఆడియో. సపోజ్ మనది ఆడియో వచ్చేసి ఎంపీఈజీ అనుకుందాం. ఇలా మనము సోర్స్ ఇవ్వచ్చు. ఇలా మనము ఆడియో ట్యాగ్ ప్రొవైడ్ చేస్తే మన ఆడియో వస్తుంది. అదే ఇందులోనే మనము వీడియో ట్యాగ్ ఇస్తే వీడియో, ఇక్కడ సోర్స్ ప్రొవైడ్ చేసి ఇక్కడికి వెళ్ళేసి టైప్ చేంజ్ చేసుకోవాలి. టైప్ ఏమవుతుంది అప్పుడు వీడియో కదా, వీడియో MP4. ఇక్కడ కూడా చేంజ్ చేయాలి వీడియో. ఇలా ఇస్తే వీడియో కనిపిస్తుంది. అండ్ కంట్రోల్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే కంట్రోల్స్ ఇస్ అన్ అట్రిబ్యూట్. పాజ్ అవ్వడానికి కానీ ప్లే అవ్వడానికి కానీ కంట్రోల్స్ ఉంటాయి కదా, వీటికి మనం యూజ్ చేసేదే ఈ కంట్రోల్స్ అట్రిబ్యూట్ అనమాట. దీనికి కూడా మనము విడ్త్ అండ్ హైట్ ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ విడ్త్ ప్రొవైడ్ చేస్తాను, విత్ సమ్ 300, హైట్ హైట్ 200. ఇలా మనము విత్ హైట్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు మన సోర్స్కి. ఓకే, మన వీడియో ట్యాగ్స్కి. నాట్ ఓన్లీ వీడియో ట్యాగ్స్, ఆడియోకి కూడా మనము కంట్రోల్స్ ఇచ్చుకోవచ్చు అండ్ హైట్ అండ్ విడ్త్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా మనము ఒక వీడియో ట్యాగ్ ఆడియో ట్యాగ్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనము మెయిన్ థింగ్లోకి వెళ్ళిపోదాం, రెస్పాన్సివ్. దానికోసమే నేను తొందరగా చెప్పాలి అనుకుంటున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అసలు రెస్పాన్సివ్ డిజైన్ ఎలా క్రియేట్ చేస్తాం, రెస్పాన్సివ్ డిజైన్ గురించి చెప్పే ముందు 1 minute. రెస్పాన్సివ్ డిజైన్ చెప్పేటప్పుడు చాలా బాగా వినండి. ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆడియో ట్యాగ్ వీడియో గురించి నేను తొందరగా చెప్పాను సోర్స్ ఇవ్వకుండా, ఎందుకంటే రెస్పాన్సివ్ గురించి సోర్సే కదా యాడ్ చేసుకోండి. తర్వాత మీరు జస్ట్ మనం URL యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ థింగ్ వచ్చేసేసి ఇప్పుడు రెస్పాన్సివ్ వెబ్ డిజైన్. అసలు రెస్పాన్సివ్ డిజైన్ గురించి నేను చెప్పే ముందు కన్నా ఒక హెడ్ ట్యాగ్లో మనం ఆల్రెడీ వ్యూ పోర్ట్ డివైస్ విత్ స్కేల్ అని ఇస్తాం కదా, ఇట్ ఈస్ ఆల్సో ఏ రెస్పాన్సివ్. ఈ స్కేల్లో 1.0 స్కేల్లో మన డివైస్ విత్లో మనం మన వ్యూ పోర్ట్ ఇస్తున్నాం. వ్యూ పోర్ట్ ఇస్తే ఇమేజ్ వ్యూ పోర్ట్ ఇవ్వకుండా ఒకలాగా కనిపిస్తుంది, వ్యూ పోర్ట్ ఇచ్చినప్పుడు ఒకలాగా కనిపిస్తుంది. ఒకసారి ఆ రెస్పాన్సివ్ డిజైన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మ్యాక్స్ విత్ 100%. ఒక ఇమేజ్కి కానీ ఒక ఇమేజ్కి కానీ దేనికైనా సరే మనం విత్ 100% ఇచ్చామనుకో, అకార్డింగ్ టు ఇప్పుడు మనం స్క్రోల్ ఎలా చేస్తే సైజ్ ఎంత తగ్గిస్తే అంత తగ్గుతుంది, సైజ్ ఎంత ఇంక్రీజ్ చేస్తే అంత ఇంక్రీజ్ అవుతుంది. ఈ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. మ్యాక్స్ విత్ ఇచ్చామనుకో ఒరిజినల్ ఇమేజ్ సైజు ఒరిజినల్ గానే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు స్క్రోల్ డౌన్ చేస్తుంటావో తగ్గిస్తుంటావో అప్పుడు తగ్గుతుంది, ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. ఇలా మనము మ్యాక్స్ విత్ 100% ఇచ్చుకోవాలి ఇమేజెస్కి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో అండ్ రెస్పాన్సివ్. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీడియా క్వైరీస్. మీడియా క్వైరీస్ మనం మ్యాక్స్ విత్ మినిమం విత్ అనేసి రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్కేల్స్ ఉంటాయి మనకి, బిలో 400,
అబోవ్ 900 బిట్వీన్ 400 to 900 అనేసి కొన్ని పిక్సెల్స్ రూపంలో మనము విడ్త్ ప్రొవైడ్ చేస్తాం. దాన్ని బట్టి మన స్క్రీన్ సైజ్ బట్టి మనం మీడియా క్వైరీస్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు నేను మీడియా క్వైరీస్ ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి మీడియా క్వైరీస్ చెప్పేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రియల్ టైంలో అయితే రెస్పాన్సివ్ డిజైన్ ఇచ్చేటప్పుడు ఆ సైజు స్క్రీన్ సైజ్ ఎంత, ఆ సైజు స్క్రీన్ బట్టి నువ్వు మినిమం విత్ మ్యాక్సిమం విత్ ఇచ్చి దాన్ని బట్టి నువ్వు రెస్పాన్సివ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ముందు ఎంత స్క్రీన్ ఉంది, ఇప్పుడు ఎంత స్క్రీన్ ఇవ్వాలి అనేసి నువ్వు విత్ రూపంలో చూపించాలి. ఓకే, దిస్ ఈస్ ద రెస్పాన్సివ్. ఆ మీడియా క్వైరీస్ ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్యూ పోర్ట్ తీసేస్తాను, ఇమేజ్ సైజ్ ఇచ్చి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇమేజ్ 3. ఓకే, ఆల్ట్ విత్ 100. ఓకే, ఇప్పుడు నేను సపోజ్ ఇలా ఇచ్చాను అనుకోండి 100%. ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ వ్యూ పోర్ట్ తీసేస్తున్నాను, మీరు చూస్తే నేను కమెంట్ చేశాను వ్యూ పోర్ట్, ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఇక్కడ కూడా విత్ కమెంట్ చేద్దాం, విత్ తీసేద్దాం, సేవ్. ఒకసారి ఇమేజ్ చూస్తే మీరు అకార్డింగ్ టు స్క్రీన్ కనిపించదు, అకార్డింగ్ టు స్క్రీన్ మనకి కనిపించదు. నేను చూపిస్తాను, ఇన్స్పెక్ట్ చేస్తాను. అకార్డింగ్ టు స్క్రీన్ ఉంటుంది అసలు? నో, చూడు, అకార్డింగ్ టు స్క్రీన్ అసలు ఉండదు. అదే నేను వ్యూ పోర్ట్ ఇస్తే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను వ్యూ పోర్ట్ ఇస్తే వ్యూ పోర్ట్ ఇచ్చి మనం ఒకసారి చూస్తే ఇన్స్పెక్ట్ చేస్తే అకార్డింగ్ టు ది సైజ్, అకార్డింగ్ టు విడ్త్ అండ్ హైట్ సైజ్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ రెస్పాన్సివ్ డిజైన్స్. ఓకేనా, దిస్ ఈజ్ కాల్డ్ రెస్పాన్సివ్ డిజైన్స్. ఎక్కువ పోయింది మరీ ఘోరంగా. ఓకే, అకార్డింగ్ టు చేంజ్ అవుతుంది, చూసారా మీరు? అదే ఇందాక చేంజ్ అవ్వలేదు. దిస్ ఈజ్ కాల్డ్ వన్ ఆఫ్ ది రెస్పాన్సివ్ డిజైన్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము రెస్పాన్సివ్ క్రియేట్ చేద్దాం మీడియా క్వైరీస్ యూజ్ చేసి. మీడియా క్వైరీస్ గురించి నేను మళ్ళీ సిఎస్ఎస్లో కూడా చెప్తాను, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీడియా క్వైరీస్ గురించి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బాడీ ట్యాగ్లో క్లాస్ తీసుకుంటాను, క్లాస్ ఈక్వల్ టు బాక్స్. ఓకే, ఒక బాక్స్ క్రియేట్ చేసుకుందాం మనం. ఈ బాక్స్కి ఏమి ఇద్దామంటే రీసైజ్ ది బ్రౌజర్ విండో. ఓకే, రీసైజ్ ది బ్రౌజర్ విండో ఇలా ఇద్దాం. ఇప్పుడు మనం స్టైల్స్ క్రియేట్ చేద్దాం దీనికి. ఓకే, స్టైల్. ఫస్ట్ వచ్చేసి మనము బాడీకి స్టైల్ చేద్దాం. ఫస్ట్ మనం నార్మల్గా బాడీ స్టైల్స్ ఇవ్వాలి కదా బిఫోర్ గోయింగ్ టు మీడియా క్వైరీస్. రెస్పాన్సివ్ ఏరియల్ మార్జిన్ సపోజ్ 0 ఇస్తున్నాను, నేనేమి ఇవ్వట్లేదు మార్జిన్స్. అండ్ ప్యాడింగ్ 0. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్లాస్ మనం ఏం తీసుకున్నాం, బాక్స్ కదా. క్లాస్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం, డాట్తో. దీనికి విత్ ఇద్దాం, విత్ 100%, హైట్ ఒక 100 పిక్సెల్స్ ఇద్దాం. నెక్స్ట్ వచ్చేసేసి టెక్స్ట్ అలైన్ సెంటర్. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు గివ్, లైన్ హైట్ ఇద్దాం 100 పిక్సెల్స్. కలర్ ఇద్దాం టెక్స్ట్కి వైట్. ఓకే, ఇప్పుడు మనము జస్ట్ మనం ఏం చేసాం, ఒక డివ్ ట్యాగ్ క్రియేట్ చేసాం అంతే, ఇంకా ఏం చేయలేదు. ఒక డివ్ క్రియేట్ చేసాం బాక్స్ అంతే. సో కలర్ వైట్ ఇచ్చాం కాబట్టి వైట్లోనే ఉంది.
ఆల్రెడీ బ్లాక్ ఇద్దాం. ఓకేనా, ఇప్పుడు టెక్స్ట్ కనిపిస్తుంది, డివ్ సెంటర్లో ఉంది. అవునా, ఇప్పుడు మనం దీనికి రెస్పాన్స్ ఇవ్వాలి. బిఫోర్ రెస్పాన్సివ్ నేను చెప్తున్నాను, స్మాల్ స్కేల్ అంటే స్మాల్ డివైజెస్ అంటే ఏంటి అంటే, స్మాల్ డివైజెస్ అంటే మన మొబైల్ డివైసెస్ ఉంటాయి కదా, మన మొబైల్ డివైసెస్ ఫోన్స్ ఇవి ఉంటాయి కదా, ఇవి జస్ట్ మినిమం విత్ లోనే ఉంటాయి ఎప్పుడు. అవునా, ఎప్పుడు మినిమం విత్ లోనే ఉంటాయి, అంటే లెస్ దాన్ 600 పిక్సెల్స్ లో ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు లెస్ దాన్ 600 పిక్సెల్స్ కంటే ఇంకా తక్కువ ఏమీ లేవు. ఫోన్స్ కంటే తక్కువ సైజెస్ ఏమన్నా ఉన్నాయా, ఏమీ లేవు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి, మ్యాక్స్ విడ్త్ ఇవ్వాలి. అలాంటప్పుడు నువ్వేం చేయాలి, మ్యాక్స్ విడ్త్ ఇవ్వాలి. ఎందుకంటే ఇంకా అంతకన్నా తక్కువ లేవు కాబట్టి, ఎంత ఎంత చూసినా కూడా అంతకన్నా ఎక్కువే ఉంటాయి కాబట్టి, అప్పుడు నువ్వు స్మాల్ డివైజెస్కి ఎప్పుడు మ్యాక్స్ విడ్త్ ఇవ్వాలి. ఫోన్స్ అంతకన్నా తక్కువ ఇంకా ఏముంటాయంటే స్మార్ట్ వాచెస్, అంతేనా. అందుకనే మనము మ్యాక్స్ విడ్త్ ప్రొవైడ్ చేయాలి ఎప్పుడైనా స్మాల్ డివైజెస్కి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీడియం డివైజెస్ వస్తాయో, మీడియం డివైజెస్ అంటే టాబ్లెట్స్ 600 పిక్సెల్స్ నుంచి పైన ఇవ్వచ్చు. 600 పిక్సెల్స్ నుంచి పైన టాబ్లెట్స్, ట్యాబ్స్ ఉంటాయి కదా, ఇలాంటి వాటికి మనము 600 పిక్సెల్స్ ఎబోనే ఇస్తాం. అదే లార్జ్ డివైసెస్, ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ కానీ అలాంటివి ఉంటాయి కదా, వాటికి ఎబో ఇవ్వాలి. ఎంత, 900 ఎబో ఇవ్వాలి. మినిమం విత్, డెస్క్టాప్ యొక్క మినిమం విత్ ఎంత ఉంటుంది చెప్పండి, మినిమం విత్ 900 పిక్సెల్స్ ఉంటుంది. అంటే ఏంటి, డెస్క్టాప్ సైజు అంతకన్నా పెద్దగానే ఉంటుంది. టీవీ ఎంత సైజు ఉంటుంది, అండ్ మనం నార్మల్గా మానిటర్ యూస్ చేసే అంత సైజు ఉంటుంది, అంతకన్నా తక్కువే ఉంటుంది. కానీ సైజు మాత్రం 900 పిక్సెల్స్కి మించి తగ్గదు. అలాంటప్పుడు మనం ఏం యూస్ చేస్తామంటే మినిమం విత్ యూస్ చేయాలి. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మిన్ విత్, మ్యాక్స్ విత్, ఇవి గుర్తుంచుకోండి. ఫస్ట్ మిన్ విత్, మ్యాక్స్ విత్. ఏం లేదు, చూస్తే ఏముండదు అసలు. స్మాల్ డివైసెస్ అంటే ఇంకా అంతకన్నా తక్కువ ఉండవు. అంతకన్నా తక్కువ ఉండవంటే లెస్ దాన్ 600 పిక్సెల్స్. అప్పుడు ఏం చేయాలి, అంతకన్నా ఎక్కువ ఉంటే మనం చేంజ్ చేయాలి, అంతేనా. అంతకన్నా ఎక్కువ ఉంటే చేంజ్ చేయాలి, లాజిక్ అర్థం చేసుకొని అంతకన్నా ఎక్కువ ఉంటే చేంజ్ చేయాలి. అప్పుడు మనం ఏం చెప్తాం, మ్యాక్స్ విత్ అనే కదా అంటాం. అదే ఇప్పుడు స్మాల్ డివైసెస్, మీడియం డివైసెస్ ఎంత నుంచి ఎంతలో ఉంటాయి, 600 పిక్సెల్స్ నుంచి 900 పిక్సెల్ లోపే ఉంటాయి. అవునా, అంటే ఇక్కడ లోపే ఉంటాయి. అవునా, ఇక్కడ లాజిక్ అప్పుడు ఏమవుతుంది, మినిమం విడ్త్ రాయాలి, మాక్సిమం విడ్త్ రాయాలి. అవును, నెక్స్ట్ వచ్చేసేసి డెస్క్టాప్ సైజెస్ మినిమం స్టార్ట్ అయ్యేదే 900 పిక్సెల్స్ నుంచి. అవునా, మినిమం స్టార్ట్ అయ్యేదే 900 పిక్సెల్స్ నుంచి. అవునా, నెక్స్ట్ మ్యాక్స్ డివైసెస్ ఎంతైనా ఉండొచ్చు, ఎంత వరకైనా ఉండొచ్చు, ఇన్ఫినిటీ, నో ప్రాబ్లం కదా. అప్పుడు నువ్వు జస్ట్ మినిమం విడ్త్ ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం రాసుకుందాం మీడియా క్వైరీస్. దీనికి అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ సిఎస్ఎస్లో కూడా చెప్తాను మీడియా క్వైరీస్. ఇప్పుడు నార్మల్గా చెప్తాను. మనం మీడియా క్వైరీస్ ఎలా రాస్తామంటే, మీడియా స్క్రీన్ అనేసి మనం ఏం రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మ్యాక్స్ విత్, మినిమం విత్ ఇస్తే సరిపోతుంది. మ్యాక్స్ విత్ సపోజ్ ఒక 599 పిక్సెల్స్ ఇస్తున్నాం. ఓకే, 599 పిక్సెల్స్ ఇచ్చేసి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లో బాక్స్ యొక్క సైజు తగ్గిస్తా. ఓకే, బాక్స్ యొక్క బాక్స్ సైజ్ ఎంత ఇద్దాం, మనం ఏమి ఇద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. సైజ్ కాదు, సైజ్ ఇస్తే తెలియదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. సపోజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇద్దాం, బ్లూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎంత సైజ్ మనకి, 600 పిక్సెల్స్, 500 పిక్సెల్స్ లోపు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు నేను మాక్సిమం విత్ 599 ఇచ్చా కదా, 599 లోపు నాకున్న విత్ సైజ్ ఎంత, ఇప్పుడు బ్లూ కలర్ కనిపిస్తుంది. అవునా, ఇప్పుడు నేను ఇంకొక సైజ్ చేంజ్ చేస్తా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము మినిమం విత్ ట్యాబ్లెట్స్కి, అంటే సపోజ్ మొబైల్ డివైసెస్ కన్నా మిగతావి ఏముంటాయి, ట్యాబ్స్ ఉంటాయి కదా, వాటికి ఇద్దాం. మినిమం విత్ ఒక 600 పిక్సెల్స్ ఇద్దాం. ఇక్కడ నుంచి
అండ్ ఇప్పుడు ఈజీగా కనిపిస్తుంది చూడండి. అండ్ మ్యాక్స్ విత్ ఎంత ఇద్దాం, 900 పిక్సెల్స్. ఓకే, ఇవే సైజే ఉండాలని ఏముండదు, సపోజ్ ఏ సైజ్ అయినా ఉండొచ్చు. పింక్. ఓకే, ఇంకొక సైజ్ ఇద్దాం డెస్క్ టాప్స్కి. మినిమమే ఎంత ఉంటుంది డెస్క్ టాప్స్కి, 900 పిక్సెల్స్ ఉంటుంది. ఓకే, ఇలా ఇద్దాం, దీనికి 899 ఇద్దాం. అండ్ ఇక్కడ చేంజ్ చేద్దాం, సమ్ ఎల్లో కలర్ ఇద్దాం. ఓకే, ఇలా ప్రొవైడ్ చేశాక ఇప్పుడు ట్రై చేద్దాం. ఇక్కడికి వెళ్ళేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ 599లో ఉంది కాబట్టి మనకి సైజ్ అంత కనిపిస్తుంది. ఇప్పుడు మనము విత్ సైజ్ పెంచేసినాం, ఎంత 600 పిక్సెల్స్ ఇచ్చాం. ఇప్పుడు 600 పిక్సెల్స్లో మన రెస్పాన్సివ్ డిజైన్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐప్యాడ్ యూజర్ ఎంత సైజు 820 పిక్సెల్స్ అంట. 820 పిక్సెల్స్లో ఉంది కాబట్టి మనకి బ్లూ కనిపిస్తుంది. సర్ఫేస్ వచ్చేసి 912 పిక్సెల్స్, 912 పిక్సెల్స్ కాబట్టి మనకి ఎల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇలా డిఫరెంట్ సైజెస్ ఇచ్చుకుంటే డిఫరెంట్ సైజెస్లో మనకి ఇప్పుడు ఇది నెస్ట్ హబ్ మ్యాక్స్. ఇది ఏమవుతుంది, మనకి డెస్క్ టాప్ సైజ్ ఎంత ఉంది, 1280 పిక్సెల్స్ ఉంది. అప్పుడు మనకి ఏం కనిపిస్తుంది అంటే ఎల్లో కలర్ కనిపిస్తుంది. ఇలా మనము డిఫరెంట్గా రెస్పాన్సివ్ వెబ్ పేజెస్ క్రియేట్ చేసుకుంటాం. ఇలా ఫస్ట్ మనం నార్మల్ కోడే రాస్తాం, నార్మల్ CSS రాసి దాని నుంచి మనము డిఫరెంట్ ఇప్పుడు మొబైల్స్కి అయితే ఎలా క్రియేట్ చేయాలి, అండ్ స్క్రీన్స్కి అయితే ఎలా క్రియేట్ చేయాలి, రెజల్యూషన్ ఎలా ఇవ్వాలి, అండ్ ట్యాబ్స్కి ఎలా ఇవ్వాలి, డెస్క్టాప్స్కి ఎలా ఇవ్వాలి అనేసి స్కేల్స్ రాసుకుంటాం. ఓకేనా, ఇలానే మీడియా క్వైరీస్ రెస్పాన్సివ్ డిజైన్ ఇలానే క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పటి వరకు మనము అన్నీ చూసాం, ఒక ఫ్రేమ్స్ చూడలేదు అండ్ ఫార్మ్స్ చూడలేదు. ఫార్మ్స్ నేను ఎందుకు చెప్పలేదు అంటే CSSలో చెప్దామని నేను ఇక్కడ చెప్పట్లేదు. ఇక్కడి వరకు నేర్చుకున్నారు కదా, ఇప్పుడు మనం ఒక చిన్న ప్రాజెక్ట్ చేద్దాం. ఆ ప్రాజెక్ట్ చేస్తే మీకు HTML ఫుల్గా అర్థమైపోతుంది, అసలు ఎలా క్రియేట్ చేస్తాం, ఏంటి రెస్పాన్సివ్ డిజైన్, ఆల్ దోస్ థింగ్స్. ఓకే, ఒక nav బార్ క్రియేట్ చేద్దాం. ఒక nav బార్ క్రియేట్ చేసి దానికి రెస్పాన్సివ్ ఇద్దాం. ఓకేనా, దట్స్ ఆల్ ద HTML థింగ్స్. ఒక చిన్న nav బార్ అయితే క్రియేట్ చేద్దాం ప్రాజెక్ట్లోని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను div తీసుకుంటాను. nav బార్ కదా, nav ట్యాగ్ తీసుకున్నాం, క్లాస్ nav బార్. ఓకే, ఇలా మనం nav బార్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనము ఇంకొక క్లాస్ తీసుకుందాం ఫర్ లోగో. ఓకే, లోగో కూడా యాడ్ చేస్తాం కదా, లోగో బ్రాండ్ అని ఇద్దాం. నెక్స్ట్ ఏంటి, nav లింక్స్ ఉంటాయి. ULలోనే కదా మనం క్రియేట్ చేస్తాం నార్మల్గా అయితే, nav లింక్స్. ఓకే, ఇలా nav లింక్స్ ఇద్దాం. nav లింక్స్ వచ్చేసి li హ్యాష్ట్యాగ్. ఓకే, హోమ్. నెక్స్ట్ కాపీ పేస్ట్ చేసేస్తాం. చిన్నగా మనము క్రియేట్ చేద్దాం, రెస్పాన్సివ్ డిజైన్ క్రియేట్ చేద్దాం. హోమ్. ఓకే, అబౌట్, కాంటాక్టర్స్, ప్రోడక్ట్స్, సమ్ XYZ. ఓకే, ఇలా నేను nav బార్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు జస్ట్ నార్మల్గా కనిపిస్తుంది చూడండి, ఇలా మనకి nav బార్ ఇలా కనిపిస్తుంది. దీనికి మనం ఇప్పుడు స్టైల్స్ ఇద్దాం.
నేను స్టైల్స్ వచ్చేసి ఇక్కడే ఇచ్చేస్తున్నా, ఇంటర్నల్స్ ఇస్తున్నా, ఇంటర్నల్ స్టైల్. ఫస్ట్ మనము అన్నిటికీ యూనివర్సల్గా ఏమి ఇస్తామో అది ఇచ్చేద్దాం. యూనివర్సల్గా నేను ఇచ్చేది ఏంటంటే మార్జిన్ 0, అన్నిటికీ యూజ్ అయ్యేది, ప్యాడింగ్ 0 అండ్ బాక్స్ సైజింగ్ ఇద్దాం. ఇవన్నీ నేను మళ్ళీ సిఎస్ఎస్లో చెప్తా, డోంట్ వరీ. బార్డర్ బాక్స్. ఓకే, ఇప్పుడు బాడీ యొక్క ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ ఫ్యామిలీ ఏదో ఒకటి ఇచ్చేస్తున్నా. ఇప్పుడు nav బార్ కదా మన క్లాస్, nav బార్కి స్టైల్స్ ఇద్దాం. డాట్ nav బార్ స్టైల్స్ ఏమి ఇద్దామంటే ఫస్ట్ మనకి డిస్ప్లే ఎలా ఉండాలి, ఫ్లెక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జస్టిఫై కంటెంట్, స్పేస్ బిట్వీన్ ఇద్దాం. ఓకే, లేకపోతే సెంటర్లో అయినా ఇచ్చుకోవచ్చు. నేనైతే అలైన్ ఐటమ్స్ సెంటర్. సిఎస్ఎస్ మీకు అర్థం కాకపోతే వదిలేయండి, నేను రేపు చెప్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ బ్లాక్ ఇద్దాం. ప్యాడింగ్ కూడా ఇద్దాం, కంటెంట్ మధ్య స్పేసెస్ ఉండాలి కదా. సో ప్యాడింగ్ 10 pixels, 20 pixels. ఓకే, ఇప్పుడు nav బార్ ప్రివ్యూ చేసాం. నెక్స్ట్ ఏంటి, లోగోకి డిజైన్ చేద్దాం. లోగో ఇక్కడ ఆల్రెడీ మనం లోగో ఇచ్చాం. లోగోకి కలర్ వైట్. ఓకే, ఫాంట్ సైజ్ ఇద్దాం. ఫాంట్ సైజ్ సమ్ 24 pixels. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ వెయిట్ ఏమి ఇద్దాం, బోల్డ్ ఇద్దాం. ఓకే, నెక్స్ట్ లోగో తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, nav లింక్స్కి కదా మనం ఇవ్వాలి. ఈ nav లింక్స్కి మనము కోడ్ రాద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్, కాలంలో ఉంటాయి కదా, రోలో లిస్ట్ స్టైల్ టైప్ నన్, డాట్స్ పోవడానికి, అండ్ ప్యాడింగ్ 0. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు చూడండి స్పేస్ లేదు, మిడిల్లో స్పేస్ ఉందా, లేదు కదా. వీటికి మనం కొద్దిగా స్పేస్ ఇద్దాం. డాట్ navlinks LIలోనే కదా మన ట్యాగ్స్ మన ఉండేది. మార్జిన్ ఇద్దాం. మార్జిన్ నేను ఏం చెప్పా, అవుట్ ఆఫ్ ది థింగ్ స్పేస్ కావాలంటే మనం ఏమి ఇస్తాం, మనము మార్జిన్స్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు నేను మార్జిన్ ఇచ్చా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి టెక్స్ట్ డెకరేషన్లో ఉంది. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఫోర్వర్డ్ చేస్తే ఏం రావట్లేదు, అవునా. అండ్ అండర్ లైన్స్ ఉన్నాయి. ఈ అండర్ లైన్స్ని మనం రిమూవ్ చేద్దాం. navlinks A. ఓకే, యాంకర్ ట్యాగ్లోనే కదా ఉండేది. ఇప్పుడు దీనికి కలర్ ఇద్దాం, కలర్ సంథింగ్. ఓకే, కలర్ ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ డెకరేషన్ నన్ను ఇవ్వంగానే అండర్ లైన్స్ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వచ్చి ట్రాన్సిషన్ ఇద్దాం. ట్రాన్సిషన్ కలర్ 0.3 seconds ఇద్దాం. ఓకే, ఇప్పుడు దీనికి హోవర్ రాద్దాం. హోవర్ చేస్తే మనకి మినిమం కోడ్ అనమాట ఇది. మినిమం హోవర్ ఏమవ్వాలి, కలర్ రెడ్ లైట్ చేంజ్ అవ్వాలి. ఓకే, ఇలా ఇస్తే సి నేను హోవర్ చేయగానే రెడ్ లైట్ చేంజ్ అవుతుంది, అవును. క్లిక్ చేయి, హోవర్ లైట్ చేంజ్ అవుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ప్రతి ఒక్క స్కేల్కి, ఫోన్కి అండ్ ఫోన్స్కి, నెక్స్ట్ ట్యాబ్లెట్కి, డెస్క్టాప్ డిజైన్కి, ప్రతి ఒక్క దానికి మనం కోడ్ రాద్దాం. ఫస్ట్ నేను డెస్క్టాప్కి రాస్తా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసామంటే navlink ఫాంట్ సైజు తగ్గిద్దాం. ప్రతి ఒక్క దానికి ఫాంట్ సైజ్ తగ్గించుకుంటూ వద్దాం. ఓకే, సో
ఫస్ట్ ఏం చెప్పాను నేను? మీడియా క్వైరీస్ అంటే మీడియా, స్క్రీన్ అండ్ స్క్రీన్ అనేది ఎస్పెషల్గా ఏం రాయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం డెస్క్టాప్కి రాద్దాం. డెస్క్టాప్ సైజు మోర్ దాన్ 900, మోర్ దాన్ 1200 పిక్సెల్స్ ఉంది కదా. సో మనము మోర్ దాన్ 1200 పిక్సెల్స్ రాద్దాం. 1200 పిక్సెల్స్. ఓకే. డాట్ navlinks ఫాంట్ సైజ్ తగ్గించుకుంటూ వద్దాం. ఫాంట్ సైజ్ 14 పిక్సెల్స్. కలర్ కూడా చేంజ్ చేద్దాం. ఒకవేళ మనకు తెలియాలి కదా కలర్ ఎలా ఉంది ఏంటి అనేసి. నేనైతే పింక్ ఇస్తున్నా. ఓకేనా. ఇప్పుడు మనకి మ్యాక్స్ విడ్త్ ఎంత? 1200 పిక్సెల్స్. 1200 పిక్సెల్స్ ఉన్నప్పుడు మనకు రావాల్సిన సైజ్ ఏంటి? మనకు రావాల్సిన కలర్ ఏంటి? ఇప్పుడు సపోజ్ ఇంత ఉంది కదా ఫాంట్ సైజు. ఇప్పుడు చూడండి, నేను ఇన్స్పెక్ట్ చేసి 1200 పిక్సెల్స్లో ఫాంట్ సైజ్ తగ్గిపోయింది. చూసారా? ఫాంట్ సైజ్ తగ్గిపోవడమే కాకుండా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా మనము చేంజ్ చేసుకోవాలి. ఓకే. మ్యాక్స్ విడ్త్ 1200 పిక్సెల్స్. నెక్స్ట్ మీడియా క్వైరీ ఏంటి అంటే $760 700 పిక్సెల్స్ లోపు ఇద్దాం. ఈ 700 పిక్సెల్స్ ఎందుకు అంటే ఇప్పుడు navlink ఏం చేద్దామంటే డిస్ప్లే బ్లాక్ ఇచ్చేసి విత్ 100% ఇచ్చేసి మీడియం స్కేల్స్ కోసం, మీడియం ఫోన్స్ అలాంటి వాటి కోసం బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ బ్లాక్ ఇద్దాం. ఓకే. లేకపోతే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం, ఎల్లో. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మార్జిన్స్ ఉన్నాయి కదా, మనం మార్జిన్ ఇచ్చాం పైన. మీరు చూస్తే ఇక్కడ మనం మార్జిన్ ఇచ్చాం, navlink LIకి మార్జిన్ ఇచ్చాం, మీరు చూసారు కదా. ఇప్పుడు దీనికి మనము అక్కడ చేంజ్ చేద్దాం. 700 పిక్సెల్స్లో మార్జిన్స్ చేంజ్ చేద్దాం. మార్జిన్స్ ఎలా? ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 15 పిక్సెల్స్ ఉంది కదా టాప్ బాటమ్. మనం ఏం చేద్దామంటే 10 పిక్సెల్స్ 0 ఇద్దాం. ఓకేనా. ఇలా మనము మీడియా క్వైరీస్ చేంజ్ చేసుకోవాలి. ఉన్న స్టైల్స్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్ స్టైల్స్లోకి చేంజ్ చేసుకోవాలి అంతే. ఓకేనా. ఇలా చేంజ్ చేసుకుంటే మీడియా క్వైరీస్, దీన్నే మనం రెస్పాన్సివ్ డిజైన్ అంటాం. సి ఇప్పుడు నేను ఇచ్చిన పిక్సెల్స్ ఎంత? 768 పిక్సెల్స్ కదా. 768 అంటే మ్యాక్సిమం గెలాక్సీ ఫోన్, గెలాక్సీ కూడా కాదు, గెలాక్సీ ఇస్ 360. ఇక్కడ చేంజ్ చేద్దామనండి. రెస్పాన్సివ్లోకి వెళ్ళి సి అకార్డింగ్ టు దట్ చేంజ్ అవుతుందా? అకార్డింగ్ టు దట్ ఇప్పుడు నేను ఎంత ఇచ్చాను? అప్ టు 768 పిక్సెల్స్ వరకు మనకి ఫాంట్ సైజ్ చేంజ్ అవ్వాలి, డిస్ప్లే బ్లాక్లో ఉండాలి, విత్ 100%, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలి. ఇంతేనా ఇచ్చింది? 768 చేంజ్ అయిందా? ఇలా మనము రెస్పాన్సివ్ కోడ్ రాసుకోవాలి. ఓకే. ఇలా మనం రెస్పాన్సివ్ కోడ్ రాసుకొని డిఫరెంట్గా చేంజ్ చేసుకొని డిఫరెంట్ వెబ్ పేజెస్కి ఇవ్వాలి. డిఫరెంట్ వెబ్ పేజెస్ కాదు, డిఫరెంట్ సపోజ్ ఫోన్కి ఎంత, మీడియం సైజ్ ఎంత, అలా ఇస్తే దాన్ని రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటారు. మీకు అంత ఈజీగా అర్థం కాదు, ఇప్పుడే టైం పడుతుంది మీడియా క్వైరీస్ రాయడానికి. నేర్చుకుంటే ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. సపోజ్ డెస్క్టాప్ లార్జ్ స్క్రీన్స్, ఒక్కటి గుర్తు ఏంటంటే లార్జ్ స్క్రీన్స్ మోర్ దాన్ 1200 పిక్సెల్స్ ఉంటాయి. అంటే మీరు అప్పుడు మ్యాక్స్ విత్ మినిమం విత్ స్టార్ట్ చేయాల్సింది ఎక్కడి నుంచి? లార్జ్ స్క్రీన్స్కి 1200 పిక్సెల్స్ నుంచి. మీడియం స్క్రీన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే దాదాపుగా 800 నుంచి 1200 లోపలే ఉంటాయి. అప్పుడు మీరు మినిమం విత్ ఇవ్వాలి, మ్యాక్సిమం విత్ ఇవ్వాలి. నెక్స్ట్ నార్మల్కి మొబైల్స్కి వచ్చేసి 400 పిక్సెల్స్ 600 పిక్సెల్స్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మినిమం విత్ అంత ఇస్తే సరిపోతుంది.
ఇప్పుడు మీడియా క్వైరీస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ యూజ్ చేసి హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ నేను చెప్పాను కదా కొన్ని టెంప్లెట్స్ చెప్తాను అనేసి. మీరు ఏం చేయాలంటే హెచ్టీఎంఎల్ యూజ్ చేసి ఇన్ ద హెచ్టీఎంఎల్‌లో రెజ్యూమ్ క్రియేట్ చేయండి. వెనెవర్ యూ ఆర్ క్రియేటింగ్ రెజ్యూమ్ అందులో టేబుల్స్ వస్తాయి, లిస్ట్ వస్తది, ప్రీ ఎలిమెంట్స్ అన్ని థింగ్స్ వస్తాయి కాబట్టి మీకు హెచ్టీఎంఎల్ మొత్తం అర్థమైందని అనుకుంటాను నేను. ఓకేనా? అది చేసి లింక్డ్ఇన్‌లో ట్యాగ్ చేయండి. టెలిగ్రామ్‌లో పోస్ట్ చేయండి. ఎవరైనా చేస్తే రెజ్యూమ్ క్రియేషన్ హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ టెంప్లెట్స్ అని కొడితే చాలా వస్తాయి. రేపు ఇందులో ఒక టెంప్లెట్ యూజ్ చేద్దాం సిఎస్ఎస్ క్రియేట్ చేయడానికి. ఓకే, నేనైతే ఇది చేద్దాం అనుకుంటున్నాను. ఇది క్రియేట్ చేద్దాం. ఓకే, రేపు ఇది క్రియేట్ చేద్దాం. ఎవరైనా ఇది క్రియేట్ చేయగలరా? ఇప్పుడు హెచ్టీఎంఎల్ ఆల్మోస్ట్ మీకు తెలిసిపోయింది కదా. ఇది క్రియేట్ చేయగలగను అంటే ఎవరైనా క్రియేట్ చేసి నాకు షేర్ చేయండి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. ఆల్మోస్ట్ హెచ్టీఎంఎల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రేమ్స్, ఫార్మ్స్ తప్ప అవి సిఎస్ఎస్లో చెప్తాను. సిఎస్ఎస్లో చెప్తే బాగా అర్థమవుతుంది. సిఎస్ఎస్ ఒక 2-3 డేస్లో స్టార్ట్ చేస్తా. అంతకన్నా ముందు హెచ్టీఎంఎల్ నేను ఒక టెంప్లెట్ చూపించాను కదా, అది అండ్ రెజ్యూమ్ క్రియేషన్ 2 చేస్తే మీకు హెచ్టీఎంఎల్ అర్థమైందని నాకు అర్థమవుతుంది. ఓకే, దాన్ని నాకు ట్యాగ్ చేయండి లింక్డ్ఇన్ అండ్ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. బాయ్.